ప్రైజ్ ది లార్డ్. లేదా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉదయకాలం ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యమును ఒకసారి ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చందనీయను. నాన్న చాలు, ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, కృపగల దేవ, మహోన్నతుడ, మహాగణుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు మా ప్రియమైన దేవుడు నీవే. కరుణగల దేవ, కృపగల దేవ, నీ మహిమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ దినదినము నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలయ్యా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరచమని, దేవా నీ నామం ఎంత గొప్పది, ఆ నామమును మేము గ్రహించుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యమును కాస్త శ్రద్ధగా మీరు సమయమును హెచ్చించి జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడే తన గొప్పతనం చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. బాధాకరం కాదంటారా? మీరు మాట్లాడండి. సహజంగా ఎవరు గొప్పతనం ఎవరు చెప్పుకోరు. అంటే నా కోసం నేను చెప్పుకోవటం ఉండదు. అలాంటిది దేవుడు చెప్పుకుంటున్నాడంటే చాలా విచారకరమైన పరిస్థితి. ఎందుకు దేవుడు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది? మనము అలా ఉన్నాం కాబట్టి. దేవుడు తన ఘనతను, తన మహిమను నేనేమై ఉన్నాను అని చెబుతున్నాడంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే చాలా బాధాకరమైనది అది. నేనంటాను, ఈ మాట చెబుతూ ఉండి కూడా దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడేమో అనిపిస్తుంది. బాధ కదా. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఒక వ్యక్తి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి నేను సిఏని, నేను ఎస్పీని, నేను ఎస్ఐను, నేను పోలీసుని అని డ్రెస్ వేసుకుని చెప్పుకుంటే దాన్ని ఏ రీతిగా తీసుకోవాలి చెప్పండి? చెప్పండి అమ్మా. అయ్యా, నేను పోలీసుని అని యూనిఫామ్ని బట్టి అర్థమైపోద్ది నువ్వు పోలీసు కదయ్యా. చెప్పుకోగలిగినంత స్థాయికి వచ్చాడంటే ఆ పోలీసుకి మనుషులు ఏం చేస్తున్నారంటే ఏ విధమైన గౌరవము, ఏ విధమైన అధికారానికి రెస్పెక్ట్ కానీ, ఏ విధమైన విధేయత కానీ లేదనే కదా అతను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు నా పరిస్థితి ఇదని. దేవుడు అంత చెప్పుకునేంత స్థాయికి వచ్చాడంటే మనం ఎంత దిగజారిపోయి ఉన్నామో అర్థం చేసుకోండి. సార్ లేదండి, ఇది ఇశ్రాయేలు కాలంలో చెప్పాడు కాబట్టి మనకెందుకు, మనకు ఆయన గొప్పతనం, ఆయన ఘనతలు మనకు తెలుస్తాయి, మనకు తెలుసు అని మనల్ని మనం కవర్ చేసుకుంటా ఉంటాం. వాస్తవం చెప్పండి, మనకంటే మన పితరులు కళ్ళతో చూశారు ఆశ్చర్య కార్యాలని, మనం చూడలేదు. కానీ మనకి కంటికి కనబడ కూడా చేస్తున్నాడు ప్రస్తుతం. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు కానీ తన భక్తులందరికీ కంటికి కనబడినట్లుగా ఆయన కార్యాలు కనుపరిచినప్పటికీ కూడా ఆయన ఇంకా చెప్పుకుంటున్నాడంటే ఇది ఎంత బాధాకరమైందో చూడండి. ఇంకో బాధాకరమైన విషయం చెప్తానే,
దానియేలు అందుకే ప్రతి దినము ప్రార్థనలో ఏడుస్తూ చెబుతాడు. ఏమని తెలుసా? ప్రతి దినము ప్రార్థనలో దానియేలు ఏడుస్తాడు. దానియేలు ఏమంటాడు? ప్రభువా, నేను పాపిని, నా పితరులు కూడా పాపం చేసిన వారే, నీకు అనేక మార్లు నిన్ను బాధ పెట్టినామయ్యా, అనేక మార్లు మిమ్మల్ని గాయపరిచాం, మాకు సిగ్గే తగి ఉందంటాడు. దేవుడు ఎంత బాధపడితే తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడంటే నా మనసుకు చాలా బాధ అనిపించింది ఈ విషయాన్ని. ఎందుకు చెప్పుకోవాలంటే ఆయనకున్న స్థాయిలో నుంచి ఎందుకో ఆయన ఘనతను ఎందుకు చెప్పాలి? మనకి ఏమవసరం? నువ్వు కావాలి కాబట్టి. మనం అవసరం ఆయనకి మనం అంటే ఇస్తాం. ప్రియులారా, ఈ వాక్యం చదివినప్పుడు నా మనసు ఎంతో రేపింది. ఆయన వాక్యం సజీవమైంది. ఆయన వాక్యం మన గుండె లోతుల్లోకి వెళ్ళి మన హృదయాల్లోకి వస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది. ప్రభువా, నువ్వు చెప్పుకోవలసినంత స్థాయి నీకెందుకు ఇచ్చావు? మేము ఆఫ్టర్ ఆల్ ఈ లోక సంబంధమైన ఒక అధికారి, ఒక పోలీస్, ఆయన డ్రెస్ చూస్తేనే మేము భయపడిపోతాం కదా. చెప్పండి, మీరు పోలీసు యూనిఫామ్ వేసుకుని రోడ్డు మీద నిలబడ్డాడు అనుకోండి, ఒక బైకుడికి భయం, ఒక కారు అతనికి భయం. ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకుని అర్ధరాత్రిలో కనీసం ఏ సిటీలోకి వెళ్ళి ఆయన కర్ర పట్టుకుని నుంచుంటే చుట్టుపక్కలకి భయం. ఈయన ఒక పోలీస్ కదా, కొడతాడేమో అని. ఏమండి, మరి వాళ్ళు అంత భయపడిపోతూ ఉంటే ఒక ఆఫ్టర్ ఆల్ యూనిఫామ్ వేసుకుని ఈ లోక సంబంధమైన ఒక మనిషికి ఎంత భయపడితే, మరి ఆకాశములో అంత ఘనత కలిగిన ఈ సృష్టి యావద్దంతా కూడా అధికారం కలిగిన వానికి అసలు మనం ఏ విధమైన వినయం కలిగి చెప్పండి? ఆయన చెప్పుకునే అంత స్థాయికి ఎందుకు తీసుకొచ్చాం? మనమేనా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పాపమే కాదు, మన పితరుల పాపం కూడా ఒప్పుకునే స్థాయికి మనం వెళ్ళాలి. అందుకే యేసు ప్రభు వారు సిలువ వేయబడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? మన మీద కూడా మోపారు వాళ్ళు. అప్పుడు మోపారుగా. ఏమన్నారు? ఆయన యొక్క నింద ఎవరి మీద ఉండాలన్నాడు? వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? మా మీదను మా పిల్లల మీద ఉండును కాక అన్నారు వాళ్ళు. మరి వాళ్ళంత బుద్ధిహీనంగా నడిచినప్పుడు, అంత అవిధేయతగా నడిచినప్పుడు, అంత అజ్ఞానముగా నడిచినప్పుడు, ఈ కాలంలో ఇంత స్పష్టంగా దేవుని వాక్యమును ఎరిగిన మనం, మన పాపములే కాదు, మన తండ్రుల పాపములు, మన పితరుల పాపం కూడా ఒప్పుకునే మనసులోనే మనం ఉండాలి. ప్రతి దినము ఏడవాలి. దానియేలులో ఆ మంచి లక్షణం కనబడుతూ ఉంటుంది. దానియేలే కాదు, నెహెమ్యా, ఎజ్రా, వీళ్ళందరూ కూడా వారి పాపాలే కాదు, వాళ్ళ పితరుల పాపాలు కూడా ఏడ్చి రొమ్ము కట్టుకుని ఏడ్చారంట. చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు ఎలా చెప్పుకుంటున్నాడు చూడండి. అయ్యా, ఆ మాట చదవండి. యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. నేనేనయ్యా అంటే యెహోవాను నేనే అని చెప్పాడంటే మన దృష్టిలో ఇంకెంతమందిని పెట్టుకున్నాము? నేనే అన్నాడంటే ఈ లోకంలో ఉన్న మనుషుల్లో ఎంతమంది దేవుళ్ళుగా, విగ్రహాలుగా వాళ్ళ దృష్టిలో పెట్టేసుకున్నారంటే విపరీతంగా పెట్టుకున్నారనమాట. ఏది చూస్తే వాళ్ళకి దైవం, ఏది చూస్తే అది దైవమే. ఎంత అజ్ఞాన కాలపు స్థితిలో ఉన్నాం చూడండి. ఒకప్పుడు మెచ్యూరిటీ మైండ్ తక్కువ ఉండేది. ఒకప్పుడు చదువు విద్య లేదు. ఒకప్పుడు కనీసం గ్రహించేంత ఆలోచన శక్తి కూడా ఉండేది కాదు. కానీ ఈ కాలంలో మనకి విద్య ఉంది. ఈ కాలంలో కనీసం విచక్షణ జ్ఞానముతో కూడిన ఆ అన్ని ఆలోచన శక్తి మనకు ఉంది. ఇలాంటిది ఉన్నా కూడా ఈ కాలంలో కూడా ఒక పిచ్చి మూఢనమ్మకాలతో కూడిన భక్తి జీవితాలు చేసిన వాళ్ళు అనేకులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కాబట్టి అందుకే నేనే యెహోవాను, చాలా నేనే అని చెప్పుకుంటున్నాడంటే
ఇక మన దృష్టిలో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. యెహోవాను నేనే, నేను తప్ప ఏ దేవుడు లేడు. అక్కడ అంటాడు, నా నామమును మరి ఎవ్వనికి ఇచ్చువాడును, నా నామము మరి ఎవనికి, నా మహిమను నేను ఇచ్చువాడును కాను. ఒక్క మాట చెప్పండి, ఆయన నామము ఎంత బలమైన నామమో చెప్పండి. ఆయన నామము ఎంత బలమైనది, ఆయన నామమునకు ఎన్ని లోబడతాయి, ఆయన నామమునకు ఎంత ఘనత ఉంది. మనకి ఆ విలువ గుర్తించలేకపోవచ్చు, మనకు ఆ దేవుని యొక్క విలువను మనం గుర్తించకపోవచ్చు, కానీ సృష్టి మొత్తం గ్రహిస్తూ ఉంది. యావత్తు సృష్టి అంతా కూడా దేవుని యొక్క నామమును ఘనతను గుర్తిరుగున్నాయి. అద్భుతం. ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప ఘనత కలిగిన వాడు చెప్పండి. ఆయన ఒక్క మాట పిలిస్తే అన్ని లోబడిపోతాయండి. నీటిలో ఉన్న చేప కూడా ఆయన మాట అంటది. ప్రియులారా, ఎంత ఎంత విధైన విషయం చూడండి. ఒక చేప వింటుంది మాట. యోనా ఇక్కడ పడతాడని చేపకి ఎవరు చెప్పారు? దేవుడి మాటే కదా. యోనా ఆ ఓడలో నుంచి దూకగానే నువ్వు మింగని ఒక్క మాట సెలవుగా. పోనీ ఒక ఉదాహరణ అనుకోవచ్చు, యోనా అక్కడ పడిపోయాడు అనుకోండి, పోనీ ఆకలి కదా తినింది అనుకోండి, అక్కడుండి విచిత్రం ఏంటి, అది నవ్వుని మింగేయాలి కదా, పూర్తిగా అరిగిపోవాలి కదా. యోనా అరిగిపోయాడా? లేదు కదా. 3 రోజుల తర్వాత మరలా యోనా ప్రార్థన దేవుడు విని, యోనాలో ఉన్న పశ్చాత్తాపం దేవుడు గ్రహించి చేపకు మరలా ఆజ్ఞ ఇవ్వగా అది ఏం చేసిందండి? నీటిలో కక్కిందా అన్నా? నీటిలో కక్కిందా? ఒడ్డుకొచ్చి యోనాను బయటకు కక్కిందండి. ఆ చేపలో నుంచి బయటకు వచ్చిన యోనా పరిగెడుతున్నాడు. నేనేమంటానంటే, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు ఇన్ని జీవరాశులు లోబడిపోతూ ఉంటే మనం ఎంత అవిధేయతగా నడుచుకుంటున్నామో చూడండి, ఎంత అజ్ఞానంగా నడుచుకుంటున్నామో ఆలోచించండి ఒకసారి. ప్రియులారా, ఇక్కడ చూడండి, దేవుడు అంటాడు, నా నామమును మరెవ్వరికి ఉండదు. ఆయన నామం బలమైన నామం, ఆయన నామం ఘనమైన నామం, ఆయన నామం ఉన్నతమైన నామం. ఆయన నామమునకు సాటి ఏ నామము లేదు. ఉందా? చెప్పండి, ఉందా? అన్ని నామముల కంటే పైనామం. లోకములో చాలా పేర్లు ఉన్నాయి. చాలా మంది పేర్లు పెట్టుకుని మనుషుల చేత ఆరాధించబడిన దైవములుగా ఎన్నో ఉండొచ్చు. కానీ ఆయనకు మించిన నామం, ఆయనకు మించిన ఆ నామం ఇంకెవ్వరికి లేదు. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఒక విషయం చెప్తున్నాడు, నా నామమును మరి ఎవ్వరికి నా మహిమను ఎవరికి ఇచ్చువాడును కాదు. ఇస్తాడా? పరలోక రాజ్యంలో లూసిఫర్ అనే ఈ యొక్క దేవదూత దేవునితో ఎన్నిక చేసుకుంది, దేవునితో సమానం చేసుకుంది కదా. దేవునితో సమానం చేసుకుంది. నేను దేవునితో సమానుడే కదా అని. ఆయన నామం ఇతరులకు పంచాడా? ఇతరులకు ఇచ్చాడా? ఇవ్వలేదే. ఒకే ఒక్క యుద్ధం మీద సాతాను డైరెక్ట్ భూమి మీద పడ్డాడు. వాడికి పరలోకంలో చోటు లేదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, లాస్ట్ ఏమంటాడు తెలుసా, వాడికి ఏ విధమైన చోటు లేదు. వాడికి ఉన్న చోటు ఒకటే, అగ్నిగుండం. అసలు అగ్నిగుండం మనుషుల కోసం కాదండి. చాలా మంది మీ దేవుడు అగ్నిగుండంలో పారేస్తున్నాడండి, మీ దేవుడు నన్ను నమ్ముకోకపోతే అగ్నిగుండంలో పాడేస్తాడంటాడేంటి, మీ దేవుడు ఇటువంటి కోపిస్తుడు ఏంటండి, మీ దేవుడు ఇటువంటి పగ తీర్చుకునేవాడు ఏంటండి, నమ్ముకోకపోతే సేవించకపోతే అగ్నిగుండంలో పారేస్తాడా అని చాలా మంది అపోహలు పెట్టుకున్నారు. తప్పు సోదరా, సోదరి, తప్పు. అగ్నిగుండం మనుషుల కొరకు ఏర్పరచలేదు, అది అపవాది కొరకు, సాతానుగాడి కోసం ఏర్పరచబడింది. మరి మనుషులకి ఎందుకు అది ఆపోదించబడింది అంటే,
సాతాను గడుకున్న లక్షణాలు ఏవైతే మనుషులకు వస్తున్నాయో అదే లక్షణాలు కలిగిన వాళ్ళందరూ ఆ త్రోవలోకి వెళ్ళాల్సిందే. అంతే తప్ప దేవుడు నువ్వు నీతిగా యథార్థంగా నువ్వు మంచితనంగా బ్రతికే వాళ్ళకి అగ్నిగుండంలో పారేస్తాడని ఎక్కడా చెప్పలేదు. చాలా మంది ఇదే మాట, ఏమంటే యేసు ప్రభు వారు అగ్నిగుండంలో పారేస్తాడంటే ఇంకెందుకండి ఆయన సేవించింది. చాలా తప్పు. నువ్వు యథార్థంగా మంచి మనసుతో, యథార్థమైన మంచి మనసుతో నువ్వు జీవిస్తే నిశ్చయముగా పరలోక రాజ్యానికి వారసుడు నువ్వు. నా ప్రియులరా, అపవాది కొరకు ఏర్పరచబడిన అగ్నిగుండానికి మనుషులు ఎందుకు వెళ్ళాలి? వాని క్రియలు మనం చేస్తున్నాం, వాడి తలంపులు మనం చేస్తున్నాం, వాడు చేసే అలవాట్లు మనకున్నాయి, వాడుకున్న దొంగ బుద్ధులు మనకు వచ్చేస్తున్నాయి, వాడుకున్న చెడు స్వభావం మనకు వస్తుంది. కాబట్టి అవి ఎందుకు రావాలా? మనం కావాలని తెచ్చుకుంటున్నాం. ఒకరి మీద అసూయత, ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద పగ, ఒకరి మీద ప్రతీకారం, ఒకరి మీద ఏదో సాధించాలనే కక్ష. ఇదంతా ఎవరిదండి? సాతాను లక్షణాలు అవి. శరీర క్రియలన్నీ ఎవరి అండి? సాతాను గడివి. కాబట్టి దేవుని బిడ్డలారా, అపార్థం చేసుకోవద్దు. ప్రాణం పెట్టిన వాడు మిమ్మల్ని అగ్నిగుండానికి ఎందుకు అప్పచెప్తాడండి? ఆయన నిన్ను కాపాడుకోవాలి, నిన్ను రక్షించుకుని నిత్య రాజ్యములు ఆయనతో యుగ యుగాలు నిన్ను పెట్టుకోవాలనేవాడు ఎందుకు అగ్నిగుండానికి నేను చేర్చాలనుకుంటాడు? అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి నిన్నెందుకు వదులుకుంటాడు? ఆయన వదులుకునేవాడు కాదు, ఆయన వదులుకునేవాడు కాదు. కాబట్టి ప్రియులారా, నా నామమును ఎవనికి ఇచ్చువాడును కాదు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన నామమును ఎవరికి ఇవ్వట్లేదు, ఆయన మహిమను ఎవరికి ఇస్తలేదు, కానీ మనం మాత్రం ఇతరులకు ఇచ్చేస్తున్నాం. ఇదే బాధాకరమైంది. ఎవరికి చెందాల్సిన మహిమ, ఎవరికి చెందాల్సిన ఘనత మనం ఎవరికి ఇస్తున్నామంటే చెప్పండి, ఎవరికి ఇస్తున్నాం? ఎవరికి ఇస్తున్నాం? దేవుడికి ఇవ్వాల్సింది మానేసి ఇతరులకు ఇస్తున్నాం. అవునా కదా? నా నామముని ఎవ్వడికి ఇవ్వనని చెప్పాడు ఆయన. ఎందుకనంటే ఆ స్థాయి కలిగిన వాడు ఆయన. ఆ నామము స్థాయి ఆయనకు ఒక్కడికే ఉంది, ఈ భూమి మీద ఇంకెప్పటికీ లేదు. ఎస్, రూఢిగా చెప్పగలుగుతాం. ఆయనకున్న నామం, ఆయనకున్న శక్తి ఈ భూమి మీద ఏ పేరు పెట్టుకున్నా సరే అటు వారికి ఎవ్వరికి అంత దమ్ము స్థాయి కలిగిన వాడు ఆయన. నేను తప్ప ఇంకెవ్వడు లేడని స్టేట్మెంట్ ఇవ్వగలిగిన స్థాయి కలిగిన వాడు ఆయన ఒక్కడే. లోకంలో పేర్లు పెట్టుకున్న వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది ఉండొచ్చేమో, కానీ నిజమైన స్థాయి, పంచభూతాల మీద అధికారం కలిగిన, సర్వ సృష్టి మీద ఆ స్థాయి కలిగిన వాడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. మనము సేవిస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుడు, నజరీయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి విచిత్రమైనది, బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన నామమును, ఆయన మహిమను ఇంకెవడికి ఇవ్వనని స్టేట్మెంట్ ఇస్తే మనం మాత్రం ఆయనకి చెందాల్సిన మహిమ, ఆయనకి చెందాల్సిన ఆ ఘనత మనం ఎవరికి ఇస్తున్నాం తెలుసా? ఎవరికి ఇస్తున్నాం తెలుసా? ఈ లోక సంబంధమైన వాటికి ఇస్తున్నాము. ఏ విధంగా ఇస్తామో కూడా మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు అక్కడ అంటున్నాడు కదా ఆయన, అక్కడ చాలా మంచి మాట చెప్తుంది. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అన్నాడు. అసలు మీ దృష్టిలో విగ్రహములు అంటే ఏంటి? మీ దృష్టిలో విగ్రహములు అంటే అన్యజనులు ఆరాధించే వాటినే ఆవే విగ్రహములు, కాబట్టి వాటికి చెందనివ్వడు దేవుడు అని మీరు అనుకుంటున్నారు కదా. విషయం చెప్తున్నాను వినండి. విగ్రహములు అనేది పోల్చబడితే అన్యజనులు సేవించే వాటివే కాదు, మనము మన జీవితాల్లో ఏదో ఒక విగ్రహం మన హృదయాల్లో ఉన్నాయి, లేవా? ఏదో ఒక విగ్రహాలు మన జీవితంలో చాలా విగ్రహాలు ఉన్నాయి. అది విగ్రహము కాదు, ఒక ప్రతిమలు కాదు, అనేకమైనవి ఉన్నాయి. ఒకడిని అడిగితే అంటాడు, నాకు నా తల్లే నాకు దేవుడు ఎవరన్నా ఉన్నారంటే నా తండ్రే.
నాకు దేవుడు ఎవరన్నా ఉన్నారంటే మా అమ్మే. అంటే వాడు దృష్టిలో, వాడు హృదయంలో ఎవరి స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు చూడండి. ఎవరి స్థానం ఎవరికి ఇచ్చాడు? మాట్లాడరేంటి మీరు? దేవుడికి చెందాల్సిన ఆ నామం, ఆ ఘనత మానవ శరీరముతో ఆఫ్టర్ ఈ రోజు రేపు పొద్దునే ఇంకొక 5 నిమిషాలు కాదు కదా, ఒక్క సెకండ్లో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తికి ఇచ్చేసాడండి. నా ప్రియులరా, ఒక సహోదరుని నేను ఎలా అడిగాను, అయ్యా నేను ఒక సహోదరుని అడిగాను, నాయనా ఈ భూమి మీద ఎవరైనా ఉన్నప్పటికీ కూడా దేవుడికి చెందాల్సిన ఘనత, దేవుడికి చెందాల్సిన మహిమ ఇక ఎవ్వరికి మన హృదయాల్లో పెట్టుకోకూడదని అంటే, ఆ సహోదరుడు అన్నాడు, నాకు దేవుడు ఎలాగుంటాడో తెలియదండి, దేవుడిని ఎప్పుడు చూడలేదండి, నాకు తెలియదండి, కానీ మా అమ్మ నాన్న నాకు దేవుళ్ళండి. చాలా తప్పు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క కీర్తి మనం ఎవ్వరికి ఆపోదించకూడదు. దేవుడు దేవుడే. దేవుడి స్థాయి ఎవ్వడికి సాటి రాడు. ఆయన స్థానం ఆయనదే. నేను అడిగాను, అన్నా మీ అమ్మగారు మీ నాన్నగారు చనిపోతే మరి ఏం చేస్తావు అన్నాను. వాళ్ళ రూపం అలా పెట్టేసుకుంటాడంట మనసులో. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అన్యజనులు కాదు, తెలియని వాళ్ళు కాదండి, తెలియని వాళ్ళు కాదు. యేసు ప్రభును సేవించి క్రిస్టియానిటీ అనే ఒక రిలీజన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇదే మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. నా పిల్లరా, మన హృదయాల్లో అనేకమైన విగ్రహాలు పెట్టుకున్నామండి, అనేకమైన విగ్రహాలు పెట్టుకున్నాం. కొందరికి కూతురులంటే ఒక విగ్రహం, కొందరికి కొడుకంటే ఒక తండ్రికి విగ్రహం, కొందరికి భార్య అంటే ఒక భర్తకి విగ్రహం, కొంతమందికి భర్త అంటే భార్యకు ఒక విగ్రహం. పేరుకు మాత్రము దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనేది ఒక్కటి తప్ప, కానీ మీ మనసులన్నీ కూడా దేవుడికి ఇవ్వాల్సినవన్నీ కూడా మీ ఆఫ్టర్ మీ మనుషులకే ఇచ్చుకుంటున్నాం. ప్రేమించడం మంచిది, వాళ్ళ అవసరాలు తీర్చడం మంచిది, కానీ దేవుని కంటే మించి చేయటం అనేది అది న్యాయమే కాదు. నా ప్రియులారా, అందుకే మనమే దేవుడు ఆయన మహిమను, ఆయన నామమును ఎవ్వరికి ఇవ్వనన్నప్పుడు మనమేం చేస్తున్నామంటే ఆఫ్టర్ మనుషులకు ఇచ్చేస్తున్నామండి. కొందరికేమో కొందరు వాళ్ళ చేతి పనే వాళ్ళకి దైవం అయిపోద్ది, కొందరికి వాళ్ళు వస్తువులే దైవంగా మారిపోతాయి, కొందరికి వాళ్ళ అలవాట్లే వాళ్ళకి దైవంగా అయిపోతాయి. అన్నా ప్రియులరా, కాబట్టి ఆలకించండి. మనము మన దృష్టిలో విగ్రహాలు అనేది మనం పెట్టుకున్నాం. కొంతమందికి చూడండి, దేవుడి కంటే ఎక్కువ ధనం మీద ఉంటుంది కొంతమందికి. వాళ్ళకి విగ్రహం కాదా వాళ్ళకి, వాళ్ళ గుండెల్లో విగ్రహం కాదు అది. దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవునితో నేను గడపాలి, దేవునితో నేను జీవించాలి, దేవుడే నాకు సర్వము అన్నవాళ్ళు ఎంతమంది? నీ గుండె లోతుల్లో నుంచి రావాలి ఆ మాట, ఒట్టి నోటి మీద కాదు. సిచ్యువేషన్, పరిస్థితుల మధ్యలో నుంచి నువ్వు చెప్పాలా, నాకు ఈ డబ్బు కంటే, ఈ ఆస్తి కంటే, ఈ ధనం కంటే, ఈ వైభోగం కంటే నాకు దేవుడు ప్రాణం అండి అని చెప్పేలా ఉండాలి. మీలాగే బైబిల్లో ఇంకొకడు కనబడ్డాడు యేసు ప్రభు వారికి. మీరు చెప్తారు, అయ్యగారు మాకు దేవుడు అంటే ఎంత ఇష్టం అండి అయ్యగారు చాలా ఇష్టం అండి, దేవుడు అంటే మాకు ప్రాణం అండి, దేవుడి కొరకు మేము ఏదైనా చేస్తామండి అని. ఒట్టప్పుడు కాదు మాటలు, ఉత్తప్పుడు చెప్పే మాటలు కాదు. మీకంటే ధర్మశాస్త్రమును పండితుగా నడిపించబడిన ఒక యవనస్తుడు యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. వాడిని అడిగాడు, వాడు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నిత్య రాజ్యమునకు రావాలంటే నేనేం చేయాలా? ఆ మాట అనుకున్నాడు. నాయన, ధర్మశాస్త్రపులో ఆజ్ఞలన్నీ గైకోనంటే నేను చిన్ననాటి నుంచే గైకుంటున్నాను అంటున్నాడు. ఎప్పటి నుంచి అండి అది? నువ్వు ఇప్పుడు మహా అయితే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత యేసు ప్రభుని తెలుసుకున్నావేమో, మహా అయితే ఒక 5 సంవత్సరాల తర్వాత తెలుసుకున్న. వాడు చిన్నప్పటి నుంచే ఆజ్ఞల్లో నడుస్తున్నాడంట. అటు వాడిని యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? అరే బాబు, నీకున్నదంతా కూడా
అమ్మేసి బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. వాడికి మిక్కిలి ఏమొచ్చిందంట? మిక్కిలి వాడికి ఏం కలిగిందంటే ధనం మీద ఆశ భీతి కలిగి ఇంత సంపాదించిన ఆస్తి ఒక్క క్షణంలో అమ్మేసి బీదలకు ఇచ్చేసి ఈయన వెంబడించబడ్డాడు. అంటే ఆడి ఉద్దేశం ఏంటంటే ధనము రావాలా, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోవాలా. ఇద్దరికి మీరు దాసులై ఉండనేరని యేసు ప్రభు వారు ముందే చెప్పాడు. ఆయన నువ్వు సిరికిని దేవునికి దాసుగా ఉండలేవు. అర్థమైందా? కుటుంబాలకు నువ్వు దేవునికి దాసిగా ఉండలేవు. ఎవరికూ ఒకరికి దాసి అవ్వాలా. ఇద్దరికి దాసిగా ఉండడం ఎలా కుదురుద్ది? అంటే మన ఉద్దేశం ఏంటంటే భూమి మీద ఉన్నంత వరకు మనం లగ్జరీగా బ్రతకాల, భూమి మీద ఉన్నంత వరకు మనం ఎంతో మంచి రిచ్గా బ్రతకాల, భూమి మీద ఉన్నంత వరకు మనకు కావాల్సినవన్నీ మనకు కావాలా. ఆ దేవుడి రాజ్యంకి వచ్చినప్పటికీ మేము చక్కగా అసలు ఏమాత్రం ఒక మాట లేకుండా వెళ్ళిపోవాలా. ఎలా ఇస్తాడు నీకు రాజ్యం? ఈ రోజుల్లో ఈ మాట అనడానికి నాకు చాలా బాధ కలుగుతుంది. దైవ సేవకులే మాదిరి చూపాల్సిన వారే భక్తులను మంచి సన్మానమైన మార్గంలో నడిపించాల్సిన వారే సెలబ్రిటీ హీరోల కంటే దారుణంగా ఉన్నారు ఈరోజు నేటి సమాజంలో సేవకులు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం! ఎన్ని విధాలుగా ఉంటున్నారంటే చెప్పలేం. ఏం చూసి నిన్ను నిజంగా నువ్వు సేవిస్తున్న యేసయ్య ఎంత గొప్పవాడని నమ్మాలి అన్ని జనులు? చెప్పండి. ఈ మధ్య కాలంలో కొంతమంది ఆ యూట్యూబ్లో కొంతమంది సేవకుల కింద కామెంట్స్ చూస్తే ఎంత బాధాకరం అని అనిపిస్తుందంటే, వాళ్ళు ఏ కార్యాలు చేసినా యూట్యూబ్లో పబ్లిసిటీగా పెట్టుకుని, అరే మేము ఇది చేస్తున్నాం, ఇక మా బట్టలు ఇవి, మా అందం ఇది, మా స్టైల్ ఇది, మేమున్న ఆ పొజిషన్ ఇది అని వాళ్ళు చూపిస్తూ ఉంటే వాళ్ళు కామెంట్లు ఏమని పెడుతున్నారు? ఎంత దారుణమైన కామెంట్లు పెడుతున్నారు తెలుసా? మీరు నిజంగా దేవుని సేవకులేనా అని ఒకరు, నిజంగా సినిమా హీరోల కంటే కూడా దారుణంగా తయారయ్యారు మీరు మరొకరు, ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందండి, మీ తాతలు ముత్తాతలు సంపాదించారని మరొకరు. అంటే ఏం నేర్పిస్తున్నాం నేటి సమాజానికి? సేవకులైన సంఘమైనా సరే మనం ఏం నేర్పిస్తున్నాం? మనలో నుంచి మాదిరి నేర్చుకోవాలి అన్ని జనులు, మనలో నుంచి ఆ ప్రేమను తెలుసుకోవాలి అన్ని జనులు, మనలో నుంచి సంఘం అంటే ఇది, విశ్వాసి అంటే ఇది, సేవకుడు అంటే ఇది, పరిచర్య అంటే ఇది అని తెలుసుకుని ఆపోదించుకోవాలా. ప్రియులారా, ఈ విషయం మర్చిపోవద్దు. అందుకే నేటి సమాజంలో ఇదే పరిస్థితులు. ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎంత లగ్జరీ అంటే అసలు నిజంగా దైవ సేవకురాలు ఆ పరిచర్య యొక్క భారం. ఒకప్పుడు ఓ దైవజనుడు అంటాడు, అయ్యా ఒకప్పుడు నాకు తినడానికి బియ్యం లేవు, రోకలే ఉడకబెట్టుకుని తిన్నాం. ఒకప్పుడు కట్టుకోవడానికి బట్ట లేకపోతే పాత బజార్ మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకుని బట్టలు తొడుక్కునే రోజులు ఉన్నాయి. ఒకప్పుడు కనీసం సైకిల్ లేదు, ఒక బైబిల్ పట్టుకుని చెప్పులు వేసుకుని, చెప్పులు కూడా లేని పరిస్థితుల్లో నడకేసుకుని విశ్వాసులు ఇళ్లంపడ చెట్లంపడ పుట్లంపడ తిరిగిన రోజులు ఉన్నాయి నాకు అని చెప్తున్నారు. సాక్ష్యం బాగుంది, అద్భుతం, వండర్ఫుల్. నీ సాక్ష్యం చాలా అద్భుతం. నీ సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది మారారో. బట్ దేవుడి నీకు అన్ని ఇచ్చిన తర్వాత నీ స్థాయి ఎలా ఉంది? నీ మాదిరి ఎలా ఉంది? ఆ సేవకుడు తొడిగిన బట్ట మరలా తొడగడంటండి. నువ్వు ఎంత లగ్జరీ అంటే, నా మాటకి చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ ఒక సెలబ్రిటీస్ అంటే క్రిస్టియన్ సెలబ్రిటీస్ అంటే వీళ్ళ పేర్లు. చాలా మంది వాళ్ళు బడి ఏడుతున్నారండి పాస్టర్ గారు అని అంటారు. చాలా తప్పది. మనం దైవ సేవకులం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా సహోదరులకు నేను తీర్పు తీర్చుటకు అర్హుడిని అంటాడు. పరాయి వారికి నాకు తెలియదండి. యేసు ప్రభు సేవించిన వాళ్ళందరూ నా సహోదరులు, అర్హత కలిగిన పాత్రలం మేము. యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ లగ్జరీ మెయింటెనెన్స్ చేశాడు ఆయన? దేవుడు నీకు మంచి బట్టలు ఇచ్చాడు, తొడుగు, ఒక స్థాయిలో ఉండు.
కొంతమంది ఫుల్ పీట్ మీద కూడా షూ కూడా తీయకుంటాడు. షూ తీయడండి అంటే ఆయన స్టైల్ మారిపోద్ది. ఆయన నిలబడే ఆ స్టైల్, ఆ లుక్ పోద్దంట. నేను ఒక సేవకుని అడిగాను, బ్రదర్ షూ వేసుకుని వాక్యం బోధించడం మీకు అసలు ఏమాత్రమైనా ఉందా అని అంటే, షూ తీయకూడదన్నా, అది డ్రెస్, ఆ డ్రెస్కి తగినట్టు షూ ఉండాలి, షూ లేకపోతే. పిల్లరా, ఏం నేర్పిస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం ఈ రోజుల్లో, ఏం నేర్చుకుంటాం? గొప్ప విషయం ఏంటంటే భారం కలిగి పరిచర్య చేసిన వాళ్ళ మీద దృష్టి. ఈ విశ్వాసులు కూడా చాలా మేధావులు. భారం కలిగి చెట్లంపడ పుట్లంపడ, కనీసం తినడానికి తిండి లేని వాళ్ళు, కనీసం నిజంగా ఇంట్లో కరెంటు బిల్లు కట్టుకోలేని సేవకులకి కొమ్ము కాసి వాళ్ళని ప్రోత్సహించి బలపరుద్దాము అనే వాళ్ళు ఈ లోకంలో లేరండి, లేరు. దేవుడు ప్రతి లెక్క అడగకుండా మాకుంటాడు అనుకుంటున్నారా? నీ రూపాయి, ప్రతి రూపాయి లెక్క అడుగుతాడు. నీ రూపాయి దేనికి వెళ్ళిందో కూడా అడుగుతాడు. నీ రూపాయి దేనికి వెళ్ళింది? ఆ సేవకుల ఇంట్లో బ్యూటీ పార్లర్కి వెళ్ళిందా? నీ రూపాయి ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళింట్లో లగ్జరీగా తొడుక్కునే బట్టలకు వెళ్ళిందా? నీ రూపాయి దేనికి వెళ్ళింది? దేవుడు లెక్క అడగడా? ఒక సేవకుని అడగడా? ఒక విశ్వాసిని అడగడా? ఎవరిని అడగడు దేవుడు? ప్రతి రూపాయికి లెక్క ఉంది లేదా? ఒక బీద విధవరాలన్నా 2 కాసులు ఆయన ఆమె కానుకలో వేస్తున్న చూస్తున్న దేవుడు, నువ్వు ఖర్చు పెట్టిన ఆ రూపాయికి దేవుడు లెక్క అడగడా? ఈ లోకంలో దేని కొరకు నువ్వు ఖర్చు పెట్టావో, ఏ స్థితి పరిస్థితుల్లో ఖర్చు పెట్టావో, ఆ రూపాయి నిజంగా ఎందుకు నువ్వు చేసావో, ఎవరికి ఇచ్చావో దేవుడు లెక్క అడగకుండా ఉండడు. ఖచ్చితంగా అడుగుతాడండి, ఖచ్చితంగా అడుగుతాడు. ఆయన అన్నాడు కదా, భూమి మీద మీ ధనము కూర్చుకోకండి అన్నాడు. భూమి మీద మీ ధనం కూర్చుకోవద్దు. ఈ భూమి మీద కూర్చుకున్న ధనం ఒక రోజును వదిలేసి పోతావు. అవి ఏం తినేస్తాయి? పురుగులను శిథిలమైపోతాయి. అంటే ఏంటి? మట్టిలో కలిసిపోవటం, మట్టితో కలిసిపోవటం. నువ్వు బతుకున్నంతగా అవి నీ చేతుల్లో నడుస్తాయి. నువ్వు చనిపోయిన మరుక్షణం నీ శరీరం మీద జల్లుతారవి. శ్మశానమునకు తీసుకువెళ్ళినప్పుడు ఒక శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి తెలుసా? చిల్లర డబ్బులు ఏం చేస్తారండి? వాళ్ళపై విసురుతారు. మీరు చూసారుగా, విసురుతారా? ఎందుకు విసురుతారు అనుకుంటున్నావు? దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఎవరైనా అడగండి. అరే బాబు, నువ్వు తల్లి గర్భంలో పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు నువ్వు బతికిన ఈ దినాల్లో నువ్వు సంపాదించిన ఈ రూపాయి బిళ్ళలో చిల్లర డబ్బులు కూడా తీసుకుపోలేదు. ప్రపంచమునే జయించగలిగిన అలెగ్జాండర్ కూడా అదే చెప్పాడు. ఇదిగో ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను, నేను నా తల్లి గర్భంలో ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతున్నాను, నాపై ఈ చిల్లర డబ్బులు నాపై వెయ్యండి అని చెప్పాడంట. తన స్టాఫ్కి చెప్పాడు, నేను తీసుకుపోతున్నప్పుడు నాపై చిల్లర డబ్బులు వేయండి. ఆ పెట్టుకు కూడా రెండు చేతులు బయటకు వచ్చి ఇలాగా హోల్స్ పెట్టండి అన్నాడంట. అమ్మ వింటున్నారా? వినండి జాగ్రత్తగా. శ్మశానముకు తీసుకువెళ్ళిన పెట్టికి 2 హోల్స్ పెడతారా? 2 రంధ్రాలు పెడతారమ్మా? అటుపక్క రంధ్రం, ఇటు పక్క రంధ్రం పెడతారా? పెట్టరు. అలెగ్జాండర్ ఏం చెప్పాడంటే తెలుసా? తన ఉన్న చనిపోయే కాలం ముందుకి ఏం చెప్పాడంటే, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నాకంటూ పెట్టినప్పుడు ఆ పెట్టు అటుపక్కన ఒక రంధ్రం, ఇటుపక్క రంధ్రం, ఆ రంధ్రాల వైపు నా 2 చేతులు బయటకు పెట్టండి అన్నాడంట. నన్ను మోసుకుపోతున్నప్పుడు ఆ చిల్లర డబ్బులు నాపై వెయ్యండి అన్నాడంట. ఎందుకు చెప్పాడు ఇది? ఇదిగో ఇన్ని సంవత్సరాలు, ఇంత వయసు వరకు బ్రతికిన ఈ జీవితానికి ఒక్క రూపాయి కూడా నేను తీసుకుపోవట్లేదని ఆ చేతులు బయటికి పెట్టి ఇలా చూపిస్తూ వెళ్తున్నాడంట. ఆ చేతులు బయటికి పెట్టి, ఇదిగో ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నా, చూడండి సోదరా సోదరి చూడు, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పాడండి. పిల్లరా, దేవుని మహిమను, దేవుని ఘనతను ఎవరికి ఇస్తున్నాం? ధనానికి ఇస్తున్నామండి. ధనం పిచ్చి. ఒక్కొక్కరు గుండెల్లో ధనం అనే విగ్రహం కట్టుకున్నారండి. ధనం అనే విగ్రహం కట్టుకున్నారు. నా దేవుడు నమ్మదగిన వాడని నీకు విశ్వాసం ఉందా?
ఆయన అంటాడు, ఆకాశ పక్షుల్లో చూడండి. ఆయన మాట పొట్టు ఎప్పుడైనా చెల్లిందా? భూమి ఆకాశంలో గతించచ్చేమో కానీ నా మాట గతించింది. మనం లేవండి ఆ విశ్వాసంలో, మనం లేము ఆ స్థాయిలో. దేవుడు ఎప్పుడు కూడా ఆయన స్థాయి, ఆయన మాట ఎప్పుడు నిలబెట్టేవాడే. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లల్లో కూర్చుకొనవు, వాటికంటే మీరు అబ్బా సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా నా పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నేనున్నంత వరకు నా పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నేనున్నంత ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా. ఎస్, ఎంత వండర్ఫుల్ అండి. ఆయన అంటాడు, ఆయన చెప్తాడండి, అమ్మా వింటున్నారన్న మాట వినండి. ఆకాశ పక్షులు చూడండి అయ్యా, జీవరాశులన్నీ చూడండి. ఏనాడైనా ఎక్కడైనా కూలి పనికి వెళ్ళకపోయినా అవి పోషించే దేవుడిని నేను. అంటే మీరు కష్టపడుకోవద్దు, పని చేసుకోవద్దని దేవుడి ఉద్దేశం కాదు. మీ జీవితాల్లో, మీ హృదయంలో ధనము అనే విగ్రహం తీసివేసేయాల, ఆస్తి అనే విగ్రహం తీసివేసేయాల, ఐశ్వర్యము అనే విగ్రహం తీసేయండి. దేవుడి కొరకే మన స్థిరస్తులుగా, దేవుడి కొరకే త్యాగం చేసుకున్న వారంగా, దేవుడి కొరకే నిత్యవాసులంగా జీవిస్తే దానికి మించిన గొప్ప కృప ఈ లోకంలో ఏది లేదు. ఇక విషయం ఏంటంటే, పౌలు యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభు యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత, దేవుని ప్రేమ పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాత పౌలు అంటాడు, నాకు కలుగున్న వాటన్నిటిని నేను దేంతో ఎంచాడంటాడు, పెంటతో ఎంచానయ్యా అంటాడు. మన విశ్వాస జీవితంలో వచ్చి ఎన్నాళ్ళు అయిందన్నా, ఇంకా మన ధనం మీద మనకు మోజుపోలేదు, ధనం మీద ఉన్న ఆ తీపి పోలేదు, ఆస్తుల మీద అంతస్తుల మీద మనసే లేదండి. చాలా బాధాకరం. మనుషుల్లో ధనము అనేది, ఆస్తి ఐశ్వర్యం అనేది ఒక విగ్రహంగా పూజ చేస్తున్నారండి. గుండెల్లో పెట్టుకుని పూజ చేస్తున్నారు. నోరు చేసి నేను ఒక విషయం చెప్తాను. దేవుని పరిచర్య కొరకు వాహనం కొనుక్కోవాలని ఆశ కలిగింది. చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నువ్వు వాహనం ఇవ్వు నాయనా, ప్రభువా వాహనం ఇవ్వు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, సువార్తకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాము, మరి ప్రజలందరూ వెళ్ళడానికి ఎంతో వేదన పడుతున్నారు, ఓ మంచి వాహనం ఇవ్వు నాయనా అని ప్రార్థన చేస్తే ఒక మంచి సహోదరులు ప్రేరేపణ కలిగి కొంత డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులకు సరిపోకపోతే ఒక సహోదరిని, ఎవరో కాదు, మా ఇంట్లో నా కుటుంబంలో ఒక సహోదరి, నా బంధువురాలు, నోరు చేసి ఆమెను అప్పు కూడా అడగలేదు. డేర్ టు డేర్ చెప్పగలుగుతున్నానండి ఈ విషయాన్ని. మనసు ఎంత బాధ వేదన కలిగించిందంటే, ఆ వాహనం ఖర్చు 3,50,000 రూపాయలు. 3,50,000 రూపాయలు. నేనేమనుకున్నానంటే, సంఘం మీద, మరి మనం చూస్తే చిన్న సంఘం, మరి ఇతరులను ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బాధాకరంగా తీసుకోవటం మనకి ఇష్టం లేదు. మనం చెప్పాం, కనుగొన్న వాళ్ళు కొంత ఇచ్చారు,
ఆ సహోదరుడు ప్రేరేపించబడి 1,00,000 రూపాయల దాకా ఇచ్చాడు. మిగతా వాళ్ళు దేవుని ప్రేమను కలిగి ఆ నాకు ఆత్మీయ తండ్రి కానీ లేకపోతే మా సంఘ బిడ్డల్లో కొంతమంది కానీ వీళ్ళు 1,00,000 ఇచ్చారు. 2,00,000 ఇంకా 1,50,000 మాత్రమే మనకు కావాలి. 1,50,000 మరి నా భార్య తల్లి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సిగ్గుపడ్డానికి కాదు, నిజంగానే దేవుని వాక్య వేదనలో మనం తెలియపరచాలి. చాలా బాధాకరమైంది. నా భార్య తల్లి, పైగా అందులో మా బంగారం కూడా ఉంది. ఆమెదో ఇల్లు కట్టుకున్నప్పుడు తాకట్లో పెట్టాం గోల్డ్లో. ఆ బంగారం మీద ఇంకా డబ్బులు వస్తాయని చెప్పాడు. వడ్డీ కడతకు వెళ్ళినప్పుడు, అయ్యా దీని మీద మీకు ఇంకా డబ్బులు వస్తాయి, కావాలంటే తీసుకోండి అన్నాడు. నాకు ఆలోచన కలిగి, అరే 1,50,000 కదా, తీసుకుంటే ఈ బంగారం మీద కొంచెం మరలా ఇంకొకసారి తాకట్టు పెట్టి తీసుకుంటే 1,50,000 తీసుకుంటే ఈ 2,00,000 ఈ 1,50,000 కట్టేస్తే మనకి ఇంక ఏ విధమైన ఫైనాన్స్ ఉండదు. నెలకి ఏదైనా దేవుడి కృపను బట్టి కొద్దిగా డబ్బులు వస్తే 1,50,000 కొంచెం జమేసుకుంటే బాగుంటది కదా అని మనసు కలిగి నోరు చేసి అడిగానన్నా. అడిగి నా కోసం కాదు, నా కోసం అవసరంలా, నేను ఇప్పటికే చెప్తున్నా, ఒకవేళ నా జీవితంలో అనారోగ్యం చేత హాస్పిటల్లో పడిపోయి ఆ స్థితిలో ఉంటే ఎవ్వరు నాకు దాన ధర్మాలు చేయాల్సిన పని లేదు. దట్ ట్రూత్. ఇది మరి ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకవేళ నాకు ఏ బలహీనత వచ్చి ఏదో ఒక అవయవాలు పోయే హాస్పిటల్లో ఉన్నా నాకు ఎవరు ధర్మం చేయాల్సిన పనే వద్దు. అరే నేను ఇస్తాను 1,00,000, నేను ఇస్తాను, రేపు వద్దురా నాయన నీ డబ్బు, ఎవ్వరు వద్దు, అప్పుడు త్యాగం చేయాల్సిన పని లేదు. నోరు చేసి చాలా మనస్సు ప్రేమతో, అమ్మా దేవుని పరిచర్యకి వాహనానికి కొంచెం డబ్బులు కావాలి, నేను నెల మేము కట్టుకుంటాం, కొద్దిగా కట్టుకుంటాం, ఏదో రకంగా కట్టుకుంటామని అంటే ఒకే ఒక్క మాట అందండి ఆమె, నా బంగారం ముట్టుకోవడం కానీ దాని జోలికి పోవడం కానీ చేయొద్దు. నువ్వు చచ్చిన తర్వాత నువ్వేమిస్తే ఎవరికి కావాలా? బతుకున్నప్పుడే నీ జీవితంలో యేసయ్యకి ఆ స్థానం ఇవ్వలేకపోతే నేను యేసయ్యని ప్రేమిస్తానని నువ్వు ఉట్టు కబుర్లు చెప్తే ఎవరికి కావాలండి? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వాడు కూడా వచ్చాడు, యవనస్తుడు. అయ్యా చిన్ననాటి నుంచి నేను యేసయ్యని నేను నమ్ముకున్నానయ్యా, చిన్ననాటి నుంచి నాకు బైబిల్ తెలుసు, చిన్ననాటి నుంచి నేను పాటలు పాడుతున్నానయ్యా, చిన్ననాటి నుంచి నేను చర్చికి వెళ్తున్నానయ్యా, మరి ఏం చేయమంటావు పరలోక రాజ్యం రావాలంటే? అప్పుడు ఏమన్నాడు? నీ ఆస్తి అంతా అమ్మేసి నాకు వెంబడించన్నాడు. ఆడికి ఏం కలిగిందంటే, నేను ఎలాగో దేవుని కలుగున్నాను కదా, ఇది ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, పరలోక రాజ్యం నాకు దొరుకుతుందిలే అనుకున్నాడు. పిల్లరా, నిజంగా ఆ సిచ్యువేషన్లో మీరు నమ్మరు, ఏదో ఒక రోజున దేవుడు ఆ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టకపోడు. నిజముగా ఆ స్థాయి నిలబెట్టకపోడు. మేము పగ తీర్చుకోవటానికి కాదు, కానీ దేవుని ఘనమైనది, ఆయన నామం ఎంత గొప్పదో దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. నా ప్రతి కన్నీరికి దేవుడు ఆ రోజు విలువ కడతాడు. నిజంగా ఎంత గుండెల్లో బాధ అంటే అది మనుషులకి చెప్పుకోలేనంత వేదన. అలాంటి పరిస్థితుల మధ్యన దేవుడు నడిపించాడు. చివరికి మీరు నమ్మరు, ఎక్కడికి శ్రీకాకుళం అక్కడికి వెళ్ళామండి కారు కోసం. శ్రీకాకుళం వెళ్తే డబ్బులు అప్పటికప్పుడే కట్టేసి బండెట్టుకు వెళ్ళిపోతే బాగుంటుంది, వాహనం బాగుంటుందని అక్కడ నుంచి కూడా కొంతమందికి ఫోన్ చేశానన్న, అయ్యా దయచేసి ఎక్స్క్యూజ్ చేసుకోండి, ఎక్కడైనా కొంచెం ఇప్పించండి.
నాతో వచ్చిన సోదరుడికైనా బాధ కలిగి వేరే చోట 1,00,000 ఇంకొక 50,000 తక్కువ వచ్చింది మాకు. అక్కడికి వెళ్ళాక కూడా నోరు చేసి అడిగానండి. క్రాంతి వాళ్ళ కుటుంబీకుల్లోనే అంటే మాకు ఆ పరిస్థితి అలా ఉంది కాబట్టి మా ఇంట్లోనే చేయలేక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను నోరు చేసి అడిగిన నాకు అనిపించింది, మనకి డబ్బు వచ్చినంత వరకు, మన ఆరోగ్యం బాగున్నంత వరకు, ఏమండి మన శరీరంలో బలం ఉన్నంత వరకు ఏది మనకు అవసరం లేదు అనే మైండ్తోనే బతుకుతాం మనం. కానీ రేపు జరగబోయే రోజులు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో వెళతాయి ఎవరికైనా తెలుసా? ఎవ్వడికి తెలియదండి. చెప్పండి, మొన్న అహ్మదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్, ఆ విమానంలో దాదాపు 10 కోట్ల రూపాయలు ఉన్నాయంట. ఒక డాక్టర్ దగ్గర 10 కోట్ల రూపాయలు పట్టుకుని వెళ్తున్నాడన్న. 10 కోట్ల రూపాయలు అగ్నిలో కాలిపోయి బూడిదైపోయినాయండి. 10 కోట్లు బూడిదైపోయినాయి. అదే ధనము దేవుని రాజ్యానికి కానీ, బీదలకు కానీ, లేకపోతే లేని వాళ్ళకి కానీ, ఇంకెవరికైనా చేయడానికి ఆ మనసు మనకుందా? ఏదైనా చేయాలనే తపన మనకుంటుందా? అగ్నిలో కాల్చికి తినేయటం, దానికి అప్పచెప్పటం మనకుంది. ఏమండి, అన్యాయంగా ఇంకొకటి వచ్చి ఎత్తుకెళ్ళిపోవటం మనకి ఇష్టం ఉంటుంది. ఇందులో నష్టపోవడం మనకి ఇష్టం ఉంటుంది. దేవుని రాజ్యం కట్టడంలో ఇష్టం ఉండదు. నో, అందులో ఇష్టం ఉండదు. ఇంకొకడికైనా ఎవరికైనా ఇవ్వడానికి, ఇంకోటి ఏదైనా జరిగితే ఏదైనా చేయడానికి ఇష్టం ఉంటుంది. కానీ దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి? ఎంతమందికి ఇష్టం ఉంటుందండి ఇది? పిల్లరా, నిజంగా ఆ రోజే ఆ 1,50,000 రూపాయల సహాయం కానీ అందితే అప్పుడులో ఆ టైంలో అందితే ఆ కారు మినిస్ట్రీ పేరు మీద పెడదాం. మినిస్ట్రీ పేరు మీద పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసా? మినిస్ట్రీ పేరు మీద పెట్టడం వల్ల మాకేదైనా జరిగినా మాకు ప్రభుత్వం మాకు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కారు అటుకొచ్చి నా పేరు మీద పెట్టుకోవటం వల్ల నాకు ఏ బెనిఫిట్స్ లేవు. అంటే రేషన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏది క్లెయిమ్ అవుతుందన్నమాట. ఎందుకు? ఫైనాన్స్ పరిధిలో నుంచి వచ్చింది కాబట్టి. ఫైనాన్స్ మినిస్ట్రీ మీద యాక్సెప్ట్ చేయలేదు, ఒప్పుకోలేదు. అలాగూ మేము ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అంటే మనుషుల యొక్క హృదయాల్లో ఏ విగ్రహం కట్టారంటే ధనము అనే విగ్రహం కట్టారు, ఆస్తి అనేది విగ్రహం కట్టారు, అంతస్తులు, ఐశ్వర్యాలు విగ్రహాలు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఎప్పుడైతే మన హృదయంలో ఈ విగ్రహాలు తొలగించుకుంటామో దేవుణ్ణి అప్పుడే మనం ప్రేమించినట్లు. అప్పటిదాకా నువ్వు ఎంత మందిరాలకు వచ్చినా, ఎంతగా నువ్వు ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా అన్నీ వ్యర్థమే. చాలా మందికి ఏమండి ధనం అనే విగ్రహం, మరికొందరికి ఏంటి తెలుసండి? పిల్లలనే విగ్రహం. పిల్లలు ప్రాణం గాళ్ళు అంటే అసలు ఇదో విగ్రహం కట్టుకుంటారు. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి కొంతమంది తండ్రులు, అమ్మా నువ్వేమి ఎంజాయ్ చేయాలి చెయ్యి, నీకు ఎంత కావాలి డబ్బులు ఇస్తానంటాడు ఓ తండ్రి. అరే దేవుని స్వార్థ కొరకు నేను ఇస్తాను, ఇది ఇస్తాను అని అంటాడా? ఆ త్యాగం చేయరు. నువ్వు ఈ పొజిషన్ లో ఉండడం నాకు ఇష్టం, ఈ స్థాయిలో నువ్వు ఉండడం నాకు ఇష్టం కాబట్టి నీ కోసం ఏదైనా చేస్తాను ఒక తండ్రి, ఒక తల్లి అంటది.
తన బిడ్డల విషయంలో ఆ బాధ్యత భారం ఉంటుంది. సేవా విషయంలో, దేవుడి పని విషయంలో, దేవుని యొక్క స్వార్థ భారంలో ఇది చెయ్యాలి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చేద్దాం, ఈ బలం పడుతుంది, ఇది చేద్దాం, అది త్యాగం చేస్తామా? నేను మాట్లాడే మాటలు మీకు బాధ అనిపించండి. ఏం చేద్దాం? దేవుడే హృదయంలో ఆ భారం పెట్టాడు. మరి ఏమండి? కాకపోతే బాధ అనిపిస్తుంది. నేను అనుకుంటాను ఆ భారం నా సంఘ బిడ్డలు అందరిలో ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఆమెను చెప్పారు కానీ క్రియ చేయట్లేదు. ఆమెను చెప్పడం బాగా చెప్తున్నారు. ఆమెను ఎవరు చెప్పరు? ముసలమ్మ కూడా చెప్తుంది కూర్చుండి. రేపో మాపో అయ్యా చనిపోయే ముసలమ్మ, అయ్యా నేను ఎప్పుడైపోతానో ఏమవుద్దో, ఇదిగో నా మెడలో ఈ బొందు ఉందయ్యా, నేను పలానా మనిషికి ఒక 50,000 ఇచ్చాను అయ్యా, నాకు ఒక 2 సెంట్లు భూమి ఉంది, ఇదిగో నేను బతుకుండగానే ఈ పరిచర్యలో ఈ బీదలకు ఇచ్చేయండి, ఈ అనాథలకు ఇచ్చేయండి అని రాస్తారా? ఏనా ముందే కొడుకుళ్ళు కూతురు, అమ్మాయి అమ్మా ఫలానా మనిషికి 50,000 ఇచ్చింది తెచ్చుకోయే, నేను చచ్చిపోయిన తర్వాత మరలా ఈమె ఆమేన్, yes ఆమేన్. గట్స్ ఉండాలండి దేవుని కొరకు జీవించడం. గట్స్ అమ్ముకునైనా సరే తెగించే దమ్ముండాలా. దేవుని రాజ్యం కట్టడం అంటే సామాన్యమైనది కాదు. నేను మరీ చెప్తున్నాను. మనకంటే మిషనరీస్, మనకంటే ఈ దేశాల్లో నుంచి కుటుంబాలను, ఉద్యోగాలను, వాళ్ళ బంధువులను, రక్త సంబంధువులు తెంపేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఏం కావాలండి? దేవుని రాజ్యం కట్టబడాలనే కదా. వారు ఆ త్యాగం చేశారు కాబట్టి ఈరోజు మనం అందరి మీద కూర్చుండి ప్రశాంతంగా వాక్యం వింటున్నాం. వాళ్ళు ప్రాణాన్ని తెగించారండి దేవుని కొరకు, యేసై కొరకు. వాళ్ళు ప్రాణం అర్పించేసుకున్నారండి. ప్రాణం తీపి ఎక్కడ లేదు వాళ్ళకి. అందుకే నా మహిమను ఎవరికిచ్చు వాడును కాదు అని అంటుంటే మనం ఏం చేస్తాం తెలుసా? నువ్వు ఇవ్వకపోతే మేము ఇచ్చేస్తాం. ఎవరికి ఇస్తాం? లోక సంబంధమైన వాటన్నిటికి ఇస్తాం. అన్నిటికి ఇచ్చేస్తాం. దేవుడు ఆ ధనం నీకు ఇచ్చాడండి. ఇచ్చాడా? నీకు ఇచ్చాడు. నువ్వు అలా ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. కానీ ఒప్పుకున్నట్టుగా యాక్ట్ చేస్తావు. ఒప్పుకున్నట్టుగా యాక్టింగ్ అది. అవును కదా, దేవుడు నాకు ఇచ్చాడు, ఎస్ అయ్యా నువ్వు ఇచ్చావయ్యా, మరి ఇచ్చినందుకు నువ్వు ఆయనకు చూపిన కృతజ్ఞత ఏంటి? ఆయనకు చూపిన కృతజ్ఞత ఏంటి చెప్పండి? ఏమ్మా, నేను ఒక డౌట్ అడుగుతాను. మీరు అమ్మ చింతల్లి వినండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయని చెప్పాడు. తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినోడు ప్రతిరోజు నీకు ఇచ్చే డబ్బులు లెక్కాడా? నువ్వు చేసే ఖర్చు లెక్క పెట్టడా? నువ్వు ఎన్నిటికి వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టావు ఆయన లెక్క పెట్టడా? అసలు అర్థం లేని వాటికి ఎన్నిటికి దారబోసావు ఆయనకి తెలీదా? ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీ దగ్గర దుఃఖంతో చెప్పుకునే రోజుల్లో నువ్వు కనీసం నీ మనసు కరగలేనంత కఠిన హృదయం పెట్టుకున్న ఆ రోజులు లెక్క పెట్టడా దేవుడు? లెక్క పెట్టుకోడా? ఖచ్చితంగా లెక్క పెడతాడు. చాలా బాధాకరమైన విషయం పిల్లరా, దేవుని రాజ్యం ఏం చేయలేకపోతున్నాం మనం? ఎందుకు దేవుని సేవ కుంటుపడుతూ ఉంది? దేవుని సేవ ఎందుకు కుంటుపడుతుంది చెప్పండి? ఎందుకు దైవ సేవకులు కనీసం ఒక మంచి స్థాయిలో కూడా లేని వాళ్ళు ఉన్నారండి. రాత్రి పగళ్ళు కనీసం వాళ్ళకి సరైన ఫెసిలిటీ లేదండి. ఒక సేవకుడు బండి బాగు చేయించుకోవడానికి రూపాయి లేదండి. ఒక సేవకుడు వాహనం చూస్తే, నేను మోటార్ సైకిల్ని, అయ్యా ఏంటయ్యా ఈ బండి ఇలా ఉంది అని అంటే, ఏం చేస్తామన్నా, పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకుని, స్కూల్ ఫీజు అంటే అదే గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకున్న కొన్ని అవసరాలు ఉంటాయి కదా, మరి అవన్నీ కొనుక్కోవటం, ఇంట్లోకి ఏదైనా తిండికి కానీ ఇవన్నీ చెక్క పెట్టుకోవడానికి, బండికి ఏమి చేయించుకోవడానికి లేవన్నా అన్నాడు.
ఆడ మనిషి పాస్టమ్ గారు కూర్చుంటానికి వెనకాల ఫుట్ ఉంటది కదా, ఆ కాళ్ళు స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ లేదండి, ఎగురుతూ కూర్చుంటుంది ఆమె. ఎవరు పట్టించుకుంటారండి ఇలాంటి సేవకులు? సూటు బూట్ వేసుకుని లగ్జరీగా, వాడు కనీసం 10 లక్షల రూపాయల కారు కూడా కాదు, ఏకంగా 1 కోటి రూపాయల కారు వేసిన తిరుగునాడు మటుకి. వెంటనే 10% మంత్ పంపించేస్తావు. నీ ముక్కేంటో తెలియదు, నీ మొహం ఏంటో తెలియదు. ఎవరికి చేస్తున్నావు నీ రూపాయి అందరికీ తెలుసు, దేవుడికి. నా ప్రియులారా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనం చేసినవన్నీ దేవుడికి కంప్లీటెడ్గా గుర్తయి ఉన్నాయి. ఏది మర్చిపోలేదు ఆయన, అన్నీ గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఈ ధనము, ఆస్తి, ఐశ్వర్యాలనే ఈ భయంకరమైన విగ్రహం అనేది తీసివేసినప్పుడే మన జీవితంలో క్షేమం, ఆరోగ్యం, మహాసంతోషం అండి. ప్రభు కొరకు బ్రతుకుతాం, యుగ యుగాలు దేవుని రాజ్య వారసులు అవుతాం. దాన్ని ప్రేమించిన వాడు ఈ లోకంలో విడవబడతాడు. గుర్తుపెట్టుకో, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అసాధ్యం అన్నాడు ఆయన. సూది బెజ్జంలో ఒంటైన దూరతదేమో కానీ నువ్వు రావు, నువ్వు రానివ్వడాయన. అయ్యా నేను ఇదిగో అంత డబ్బు దాచాను, ఇంత డబ్బు దాచాను, ఇది చేశాను. ఏం చేసావు చెప్పండి, ఏం చేసావు? కాబట్టి ప్రియులారా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము దేనికి ఇస్తున్నామంటే ఈ లోక సంబంధమైన మహిమకి ఇస్తున్నాం. ఒకడంటాడు, అయ్యా ఇదంతా నా వల్లే జరిగింది అంటాడు. ఏదైనా కానివ్వండి, ఓ పెళ్లి చేశాడు అనుకో, ఐఎమ్ టాలెంటెడ్, నా టాలెంట్ ఎవరికైనా ఉంటుందా? ఒకడేదన్నా పని చేస్తే అసలు నేను చేసినట్టు ఎవడన్నా చేస్తాడా? అందులో కూడా వాడు ప్రౌడ్నెస్. నీకు జ్ఞానం ఎవడిచ్చాడు? ఆరోగ్యం ఎవడిచ్చాడు? అసలు నీకు రూపాయి ఎవడిచ్చాడు? దేవుడే కదా. ఆయన ఇవ్వకుండా నువ్వు ఏది చేయగలుగుతావండి? నువ్వు ఆరోగ్యం ఇచ్చింది ఎవరమ్మా? దేవుడే కదా. మనకు ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, ఆయుష్ పోసింది ఆయనే. ఏమండి, ఆయన మనకన్నీ చేసింది ఆయనే. అలాంటిది మన గొప్పతనం మనం చెప్పుకుంటూ, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నేను చేసింది ఎవరు చేయడు. ఒక ఇంజనీర్ అనుకోండి, నేను కట్టిన బిల్డింగ్ ఎవడన్నా కడతాడా? నేను కట్టిన అపార్ట్మెంట్ ఎవడన్నా కడతాడా? ఎంతసేపు వాడు అపార్ట్మెంట్ కోసం వాడు చెప్పుకుంటాడు. అరే నాయన, నీ అపార్ట్మెంట్ నిలబెట్టింది ఎవరు? ఆయన. అసలు నువ్వు ఎంత గొప్ప మేధావి ఇంజనీర్ అయినా, భూమి పునాదుల్లో నుంచి ఎంత బలమైన ఐరన్ వేసినా, ఎంత సిమెంట్ వేసినా, ఆయన సృజించిన దాంట్లో ఒక గాలి చేత నీ బిల్డింగ్ నేల కనిపించగలుగుతాడు ఆయన చేతిలో ఉన్న గాలి వాయువును, ఒక్క గాలి వాయువును పంపి నేల మట్టం కల్పించగలిగిన శక్తిమంతుడు ఆయన. అందుకే దేనిని ఆయన మహిమను దేనికి ఆపాదించకూడదు. అయ్యా, ఒక బ్రదర్ అంటాడు, నేను డ్రైవింగ్ చేసినట్టు ఎవడన్నా చేయగలుగుతాడా? ఆల్ ఆంధ్రలో లేడంటాడు ఒక పెద్ద ఆయన. ఆల్ ఆంధ్రలో లేడంట ఆయన. అసలు నేను డ్రైవింగ్ చేసినట్టు అండి, రికార్డ్ అండి నేను చేసినట్టు. అరే, నీ కాళ్ళు చేతులు ఇచ్చి నీవన్నీ ఉండి నువ్వు తోలితేనే ఎంత తోపు అనుకుంటే, మరి అసలు కనీసం చేతులు లేని వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళ సంగతి ఏంటంటావు? దేవుడి సంగతి దగ్గర పక్కెట్టుండి నువ్వు డ్రైవింగ్ చేస్తే అరే, నేను చేసిన డ్రైవింగ్ ఆల్ ఆంధ్రాలోనే లేరంట ఒక ఆయన చెప్తున్నాడు. మరి చేతులు లేనోడు కాళ్ళతో డ్రైవింగ్ చేస్తున్నాడు, మరి వాళ్ళ సంగతి ఏంటి? చెప్పరేంటమ్మా? మరి నీ మీద బాగా కదా. ఏమండి, కొంతమంది మేము చేసిన సేవ అంటే, మేము చేసిన పరిచర్య, మేము చేసిన ఈ దేవుని సన్నిధి ఎవడో చేయలేడండి అంటే అపోస్తులైన పౌలు గారు అన్నయ్య ఆయన. పౌలు గారు అన్నయ్య అండి ఆయన. ఏ పౌలు? ఊళ్ళో పౌలు, సంఘాల్లో పౌలు కాదు, మీరు పొరపడద్దు. బైబిల్లో ఉన్న పౌలు గారు అన్నయ్య ఆయన.
అది నేను కష్టపడినట్టు, నేను ఈ పట్టణానికి వెళ్ళినట్టు, నేను ఈ గ్రామానికి వెళ్ళినట్టు, నేను ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు ఇక ఎవడు వెళ్ళడు, ఎవడు చేయలేడు. ఈ ప్రజల మధ్య ఎవడు నిలబడలేడు. నిన్ను నిలబెట్టిది దేవుడు. నువ్వు లేకపోతే ముసలమ్మను కూర్చోబెడతాడు ఇక్కడ. నువ్వు లేకపోతే పసి బాలును కూర్చోబెట్టి చేయిస్తాడు ఆయన. నువ్వు లేకపోతే నీ సేవలో నువ్వు లేకపోతే ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టి చేస్తాడు. నేను లేకపోయినా ఇంకొకరిని తెచ్చి పెడతాడు ఇక్కడ. దీంట్లో నేను తోపు, నేను తురుమంటానికి సీన్ కుదరదైనా నేను చేసే ఈ పరిచర్య. ఉన్నారండి మేధావులు. ఒక పెద్ద ఆయన అంటాడు, అయ్యా నేను కట్టిన ఈ మందిరం ఈ ప్రపంచంలో ఇంకెవడ కట్టలేదు అంటాడు. ఏంది అసలు? ఎవరికి వెళ్తుందండి ఇది? అయ్యా ఇంత పెద్ద మందిరం కట్టబడిందంటే మా శక్తి చేత, మా బలము చేత ఇది కట్టబడలేదయ్యా. ఆయన కట్టించాడు. కొట్టి చప్పట్లు గట్టిగా. ఆయన కట్టించాడు. ఆయన చేశాడు. అయ్యా ఆయన చేశాడు. మరికొందరండి నేను చేసిన ఈ పరిచర్య, ఈ పని అండి, అయ్యా ఇది నేను కాదండి, ఆయన శక్తినిచ్చాడండి, ఆయన బలం ఇచ్చాడండి, అందుకే ఈ పరిచర్య జరిగిందండి, ఆయన చేశాడండి. అది ఎవ్రీ వర్డ్, ఎవ్రీ మాటలో ఆయన శక్తి కనబడాలా, ఆయన మహిమ కనబడాలా. నీ నుంచి, నీ పరిచర్యలో నుంచి, నీ సేవలో నుంచి, ఏ పనిలోనైనా, ఏ ఉద్యోగంలో అయినా, ఏ విషయంలో అయినా నీ ద్వారా ఆయనకు మహిమ వెళ్ళాలంతే. నీ పేరు కానీ నీ ఉద్దేశం కానీ రాకూడదు బయటకంతే. ఆయన మనం నడిపించేది ఆయన, మనల్ని పోషించింది ఆయన, ఆరోగ్యం ఇచ్చేది ఆయన, నిలబెట్టింది ఆయన, పడగొట్టాలి కూడా ఆయనే. ప్రియులారా, అందుకే నా మహిమను ఎవరికి ఇచ్చువాడు నువ్వు కాదన్నప్పుడు నువ్వెందుకు ఇస్తున్నావు? నువ్వెందుకు తీసుకుంటున్నావు చెప్పండి? కొంతమంది సేవకులు, ఇది ఎంత దరిద్రం అంటే, కొంతమంది సేవకులకి ఏమండి యేసు ప్రభు అంతటి వాడు యేసు ప్రభు అని వాళ్ళకి పూజలు చేసేస్తున్నారు. కొంతమంది దండలు వేసేస్తున్నారు, పూలు వేసేస్తున్నారు. ఏ కాలంలో ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. యేసు ప్రభుతో పని లేదంటే ఆయన కనబడట్లేదు కదా. కనబడినవాడు ఈయన యేసయ్య. యేసయ్య ఈయనలో ఉండిపోయాడు కాబట్టి యేసయ్యకి ఆరాధించాల్సిన పని లేదు, యేసయ్యకి ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఈయనకి పాలాభిషేకం చేసేస్తే, ఈయనకి పూలాభిషేకం చేస్తే దీవించబడిపోతాం. ఇదా ఏ విగ్రహారాధన నువ్వులో చేస్తున్నావు? మనుషుల మీద నువ్వు పూజిస్తున్నావా అన్నా? ఎవరికి విగ్రహం చేస్తున్నావు? సేవకుడిని గౌరవించండి, సేవకుడికి భయపడి ఉండండి, సేవకుడిని ప్రేమించండి, సేవకుడికి పరిచయం చేయండి, మంచిదే. కానీ దేవుడి తర్వాతే, దేవుడే ముందు. నీ జీవితంలో మొదటి స్థానం దేవుడికే. నీ మొదటి ఏదైనా సరే దేవునికే. హేబేలు యొక్క అర్పణ దేవుడికి ఎందుకు నచ్చిందో తెలుసా? హేబేలుకు వచ్చిన మనసు, ఆ మనసే మొట్టమొదటి వచ్చింది. ఎవరు చెప్పాడు హేబేలుకి? నేనేమైనా చెప్పానా? ఏ సంఘమని చెప్పిందా? పాస్టర్ గారు చెప్పాడా? బాబు నీ మందలో నుంచి శ్రేష్టమైన గొర్రెలట్టుకెళ్ళి దేవుడికి అర్పించు, నేను పాస్టర్ గారిని చెప్తున్నానని ఏ సంఘంలో పాస్టర్ గారు అని చెప్పాడా హేబేలుకి? హేబేలు తన మనసుతో ఆలోచించాడు. దేవుడే కదా ఇది ఇచ్చాడు నాకు, దేవుడే కదా నాకు ఇచ్చాడు. దేవా, ఈ గొర్రెలు శ్రేష్టమైన గొర్రెలు, ఇది నీకే అర్పిస్తానయ్యా. ఆ మనసులో నుంచి వచ్చిన బలిని కోరుకున్నాడు ఆయన. ఇచ్చిన మేకలు కాదు, గొర్రెలు కాదు, కోళ్ళు కాదు, కూరగాయలు కాదు, ఆయన నువ్వు ఇచ్చిన జీతాలు కాదు, నీ మనసులో వచ్చిన దాన్ని ఆయన కోరుకుంటాడు. అది ఉదాహరణ ఇదే చెప్తున్నాను కదా. పేతురు దగ్గర కట్టుకొచ్చారు కదన్నా అననీయ సఫీరా, ఎంత పట్టుకొచ్చారంట? అందరూనేమో వారు కలిగిందంతా పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే, అననీయ సఫీరా ఏంటంటే వీళ్ళందరూ ఎర్రోళ్ళు, మేము జ్ఞానవంతులు. అంటే ఉద్దేశం ఏంటి? వీళ్ళందరూ కొన్నాళ్ళకి డబ్బులు అవసరం వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? పుట్టంపడ వెళ్ళి కట్లు కొట్టుకుని చేపలంపడ, రొయ్యలంపడ, పీతలంపడ, ఈ సముద్రాలు ఇంకా తిరగడం, ఈ బాధలు పడాల్సిందే వీళ్ళు. కానీ మేము మేధావులు రోయ్ ఇంట్లో కూర్చుని శుభ్రంగా తింటాం. మేము ఎందుకో తెలుసా? మా ఆస్తి మా దగ్గర ఉంది. పాపం ఆశ బాగానే ఉంది కానీ ఆశయం తీర్చుకునే శరీరాలు లేవు. మాట చెప్పండి. ఆశలు బాగున్నాయి, ఆశయం తీర్చుకునే శరీరాలు లేవు. పేతురు గారు అన్నాడు, నిశ్చయముగా అయిపోయావు.
పటక్ అంతే, ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు అంతే అననీయ. అననీయ అలా తీసుకెళ్ళి కప్పెట్టారు లేదో, భార్య కూడా వచ్చింది. భార్య ఎంత మంచి మనసు అండి, వాళ్ళిద్దరు మేరు ఫర్ ఈచ్ అదర్ అండి అన్నా, మేరు ఫర్ ఈచ్ అదర్. కొంతమంది భార్య భర్తలు సంఘాల్లో భలే ఉంటారండి, వీళ్ళు భలే ఉంటారు కదా. ఇద్దరు దొంది అనమాట. ఈ సామెతలో దొంది అంటే ఏంటో తెలుసా? ఆయన ఎలా ఉంటే ఈవిడ కూడా అలాగే ఉంటుంది, ఈవిడ ఎలా ఉంటే ఆయన అలాగే ఉంటాడు. అస్సలు నువ్వు భక్తి చేయట్లేదు, నువ్వు భక్తి చెయ్యాలా, నేను చేస్తున్నాను నువ్వు భక్తి చెయ్యి అని చెప్పిన వాళ్ళు లేరు. నువ్వు ఆరాధన రాలేదా, ఎందుకు రాలేదు, నిలదీసి అడిగిన ఆడ మనిషి లేదు ఈరోజు, పోనీ మగ మనిషి అడుగుతున్నాడా, లేదే. భార్యాభర్తలు ఏంటంటే మనిద్దరం, నువ్వు సినిమా చూడు నేను సినిమా చూస్తా, నువ్వు ఆరాధన మాని నేను ఆరాధన మానేస్తా, నువ్వు కూటానికి మాని నేను కూటానికి మానేస్తా, నువ్వు పని చేసుకుంటావు కదా నేను వచ్చేస్తా నీ వెనకాల. సేమ్ అననీయ సఫీరా భార్యభర్తలు కూడా మేరు ఫర్ ఈచ్ అదర్ అండి. దేంట్లో మేరు ఫర్ ఈచ్ అదర్? దేంట్లో? చచ్చిపోవటంలోనా, సమాధిలో కప్పెట్టడంలోనా? దేంట్లో మేరు ఫర్ ఈచ్ అదర్ అండి? ప్రియులారా, ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్యన భర్త అయిన పరిపూర్ణమైన భక్తులు నిలబడి ఉండాలా, లేకపోతే భార్య అనే నిలబడి ఉండాలా? ఇద్దరు ఒకే సమానం అవసరమైతే ఇద్దరు భక్తి జీవితంలో ఉండాలి తప్ప, నేను భక్తి చేయట్లేదు కాబట్టి నువ్వు చెయ్యొద్దు, లేకపోతే నేను చేయను కాబట్టి ఆమె ఆయన చేయట్లేదండి నేను ఇంకేం చేస్తానులే, నేను సల్లారిపోతానంటే కుదరదు. సేమ్ అననీయ సఫీరా గతే ఉంటుంది మన ఇంట్లో. ఎస్, అననీయ సఫీరా, అననీయ చంపేసి కప్పెట్టేశారండి, పాతేశారు. పాతేసిన తర్వాత ఈవిడైనా పోని అక్కడికి పేతురు చెప్తున్నాడా, అమ్మా మీరు ఇంతకే అమ్మారా అని అంటే, దైవజనుడు మరి అంతకుముందు తెచ్చిన వాళ్ళని అడిగాడా, మీ ఆస్తి ఎంతకు అమ్మారు, ఇది ఎంతకు అమ్మారంటే, వాళ్ళు హృదయంలో పరిశుద్ధాత్ముడు గుర్తించాడు, ఆ మాట అడగలేదు. కానీ వీళ్ళు మనసు ఆవిడకి అర్థమైపోయింది. పేతురికి ఎలా తెలిసిందంటావు? తెలిసిపోయింది కాబట్టి మనం నిజం చెప్పుకోవాలన్న బుద్ధన్న రావాలి కదా, అక్కడికి రాలేదు. ఇంకొక మాట ఏంటంటే, పేతురు గారు అంటారు, ఇదిగో నీ భర్తను పాతి పెట్టిన వాని పాదాలు ఇక్కడే నిలుచు ఉన్నాయి అని అంటే అర్థం అవ్వాలి కదా, అప్పుడైనా ట్యూబ్లైట్ వెళ్ళగాలి కదక్క. జ్ఞానం ఒకసారైనా రెండోసారైనా పనిచేయాలి కదన్నా. అంటే మేరు ఫర్ ఈచ్ అదర్ అంటే, మా ఆయన అడిపోతే నేను భూమి మీద బతకలేను, అర్జెంట్గా నన్ను కూడా తీసుకెళ్ళి కప్పెట్టండి అని ప్రిపేర్ అయిపోయిందండి. మరి మేరు ఫర్ ఈచ్ అదర్ కదండి, ఇద్దరు కలిసి ఉండాలి కదండి. ఏమ్మా, అయ్యో బాబోయ్ నా భర్తను చంపేసేది, చచ్చిపోయాడా, కప్పెట్టేశారా, అయ్య బాబోయ్ నాకు బతుకు. పేతురు గారు చాలా తప్పు అయిపోయిందండి, మేము ఇంతకే అమ్మాం, మేము ఇంత దాచుకున్నాం, ఇంత తెచ్చిచ్చామండి, మా ఆయన బుద్ధిహీనుడండి, అజ్ఞానండి, మా ఆయన ఇలా చేశాడండి, నేను కూడా ఆయన మాటలో వెళ్ళిపోయి ఇలా చేసుకున్నానండి, బాబు నన్ను బతికించండి బాబు, నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయనండి అనాలా? ఎస్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ గో టు డెత్, నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. కొంతమంది మందబుద్ధి టన్నులు ఉంటుందన్న. మందబుద్ధి అంటారు, దీన్ని ఏ బుద్ధి అంటారో తెలియదు, ఉలుకు పలుకు ఉంటుంది అది మందబుద్ధే. నా భర్త వెళ్ళే త్రోవ మంచిది కాదు, నేను ఒక స్థిరమైన త్రోవలో ఉండి నా భర్తను లాక్కోవాలని ఆ జ్ఞానం ఉండదు కొంతమందికి. ఆ త్రోవలో వెనకాల నువ్వు ఫాలో, నువ్వు వెళ్తున్నావు కదా నేను ఫాలో అయిపోతాను పదా. పాపం నేను అంటాను, అగ్నిగుండంలో అననీయ సఫీరా ఇద్దరు కూడా మంచి బ్రేక్ డాన్స్ లో ఉన్నారు అక్కడ. ఎస్, మేరు ఫర్ ఈచ్ అదర్ ఫ్యామిలీ కదండి. నా ప్రియులరా, భక్తి జీవితం ఎవరిది వాళ్ళదే పునాదిని కట్టుకోవాలా, ఎవరి భక్తి జీవితం వాళ్ళు కట్టుకోవాలి. కట్టుకోకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు. నా జీవితం నా భార్యకి రాదు, నా భార్య జీవితం నాకు లెక్కలో రాదు, నా క్రియలు నా భార్యకు లెక్కలోకి రావు, నా భార్య క్రియలు నా లెక్కలోకి రావు. ఎవని వాని క్రియల చొప్పున నేను వానికి జీతం ఇస్తానన్నప్పుడు మీ ఫ్యామిలీకి ఇస్తాను రండి అన్నాడా? ఎవడి జీవితం వాడిదే. అమ్మా విన్నారా తల్లి, నీ క్రియలు నీదే. మా ఆయనది కూడా కలిపేయండి సార్, మా ఆయనది కూడా కలిపేయండి, నా మీద ఆయన కొంచెం ప్రేమ అండి, పెళ్లికి మంచి చీరట్టుకు వచ్చాడు కాబట్టి కలిపేయండి సార్ అని అంటే కుదరదు. అయ్యో నాకు మంచి నక్లీస్ చేయించాడండి, ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పించేతల పద యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్తే ఎందుకులే, ఇన్ని రోజులు ప్రార్థన రాకపోయినా పర్లేదు, ఎటు వెళ్ళినా పర్లేదు పద అని సింహాసనం ముందుకు తీసుకెళ్ళి పప్పు గంతులేయటానికి కుదరదు, సీన్ కుదరదు అక్కడ.
రాజీ పడేవాడు కాదు. బతుకున్నంత వరకే నీ పట్ల అపారమైన ప్రేమ కృప ఉంది. చెప్పండి, బతుకున్నంత వరకు మన మీద అపారమైన అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది క్రీస్తు ప్రేమ, అపారమైనది యేసు ప్రేమ, అమూల్యమైనది క్రీస్తు ప్రేమ. దేవుని ప్రేమ అపారమైనది మన మీద ఉంది. బతుకున్నంత వరకే మన జీవితంలో ఒక స్థిరమైన మనసు. చనిపోయిన తర్వాత మన బతుకు అర్థం లేదు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ధనము అనే విగ్రహం తొలగించండి. ఆస్తులు ఐశ్వర్యాలు అనేది విగ్రహం తొలగించండి. కొంతమంది అందం మీద ఉన్న విగ్రహం, అందం మీద విగ్రహం అంటే మిస్ ఇండియా బ్యూటీ అవుదాం అనుకుంటావు ఏంటో నాకు అర్థం కాదు. అందం మీద కొంతమందికి ఎంత కాన్సన్ట్రేషన్ అండి అన్న, ఎంత కాన్సన్ట్రేషన్ వాళ్ళ అందం మీద, వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ మీద, వాళ్ళ యొక్క సౌందర్యంగా ఉండడానికి కొరకు వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులండి. కొంతమంది అందం కొరకు ఖర్చు పెట్టే డబ్బుని కొన్ని కుటుంబాలు బ్రతికేస్తాయి పిల్లరా. వాళ్ళు ఖర్చు పెట్టే నెల నెల డబ్బులు ఒక బీద కుటుంబాలు బ్రతికేతాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు. దేనికి ఒక్కటి కాదు, ఎన్నెన్నో కలర్లు పూసి, అది పూసి ఇది పూసి, అంటే వాళ్ళు ఆ చూపించుకోవడానికి కొరకే. దేవుడిచ్చిన నేచర్, ఆ కలర్ మనకి ఎంత గొప్పదండి. మాట్లాడరేంటమ్మా, అమ్మా మాట్లాడరేంటి? పాపం చాలా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉంటుంది ఏమండి. సామెత ఇదివరకు చదువుకున్నప్పుడు ఒక పద్యం ఉండేదన్న, నలుపు నలుపే కదా అని వచ్చింది. లాస్ట్ ఒక పద్యం ఉండేది చక్కగా. ఎంత తిప్పు కొట్టినా దాన్ని ఎంత తిరగ రాసినా, ఎన్నెన్ని చేసినా అది చివరికి నలుపు నలుపే, రంగు రంగే. దేవుడు మనకిచ్చిన ఏ కలర్ ఇచ్చాడో, ఏది ఇచ్చాడో దాంట్లోనే మనము ఉంచుకుంటే చాలు కదా. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అది. కాబట్టి ప్రియులారా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అనవసరంగా మీ ధనాన్ని, అనవసరమైన మీ యొక్క డబ్బులను తీసుకువెళ్ళి వ్యర్థమైన వాటికి, మీ సౌందర్యానికి వృధా చేసుకుని పాడు చేసుకోవద్దు. ఆ రూపాయి విలువ కట్టి అది దేవుని పనిక, లేదా బీదలక, దేవుని యొక్క రాజ్యం కట్టడానిక ఆ తోటలో ఉండాలి మనం. దేవుడు నాకు ఇచ్చిన ఈ అందం చాలండి. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఈ కలర్ ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ముక్కు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ పళ్ళు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ జుట్టు ఇచ్చాడు, చాలు. దేవుడు ఇదే ఇచ్చాడు కాబట్టి చాలండి. దీని కొరకు అనేక త్రోవల తప్పులు తొక్కాల్సిన అవసరం లేదు. ఏమండి, కొంతమందికి జుట్టు లేదని నిజమే, జుట్టు లేదు. నీకు జుట్టు లేనోళ్ళకి ఇంత బాధపడిపోతే అసలు కాళ్ళు చేతులు లేనోడి పరిస్థితి ఏంటి? ఫీల్ అయిపోతున్నాడు అన్న. ఓ తమ్ముడు అంటున్నాడు, అన్న ఇప్పటికి 4-5 హాస్పిటల్ తిరిగానన్న, జుట్టు రావట్లేదన్న, ప్రార్థన చేయాలన్న అన్నాడు. జుట్టు కోసం ప్రార్థన చేయాలంటే వాడికి వాడు అసలు చెబుతాడా? పోనీ నా ఇంటి పక్కన నేను సువార్త చెప్పాలన్నా, వాడు రక్షణ పొందాలన్నా, వాడు మారు మనసు పొందాలన్నా, దేవుని సన్నిధికి రావాలన్నా అని చెప్పినోడేడి? నా జుట్టు కోసం ప్రార్థన చెయ్యి, నా ముక్కు కోసం ప్రార్థన చెయ్యి. ప్రార్థన ఏది మట్టి అది చేసుకోవడమే. ఏ ప్రార్థనలకు దేనికి ఆపాదిస్తున్నామండి? ప్రార్థనకు ఒక అర్థం లేదా? ఏమ్మా, ఉందా లేదా? చెప్పరేంటమ్మా? ఒకరు దోమల కోసం ప్రార్థన చేయమంటున్నారు. అటు నువ్వు మాత్రమే బతకాలి, అవి బతకూడదని. కొందరు దోమలు కూడా రాకూడదని ప్రార్థన చేయాలండి. ఈ నేచర్లో అన్నిటికీ స్వేచ్ఛను దేవుడు ఇచ్చాడా లేదా? మాట్లాడాలి. ఇచ్చాడా లేదా? పాములు జర్రులు ఇవన్నీ ఉన్నాయి కదా. వాటి స్వేచ్ఛలో అవి బతుకుతాయి. అనవసరంగా నేను వెళ్ళి అప్పట్లో ఏలు పెడతాను, అది కరవకూడదు, అది నన్ను ఏం చేయకూడదు, నేను దాన్ని ఇచ్చుకొని ఆట ఆడుకుంటానని దానికోసం కూడా ప్రార్థన చేయంటే ఇది కుదరదు. ఎలా కుదురుద్ది? దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛ సకల జీవులన్నిటికీ స్వేచ్ఛనిచ్చాడు. ఇక విషయం చెప్పనా? అద్భుతమైన మాట.
అద్భుతమైన మాట చూడండి, కీర్తనకరుడు వండర్ఫుల్ మాట చెప్తాడు. జీవరాశుల కోసం నాకు ఇష్టమైన మాట చదవండి, కీర్తనల గ్రంథంలో నుంచి. నాకు చాలా ఇష్టమైన మాట అండి. భక్తుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పగా ఆ మాటను వాళ్ళ హృదయంలో రాయించి పెట్టాడంటే, చూడండి, కీర్తనల గ్రంథం 104వ కీర్తన, 104వ కీర్తన త్వరగా తీయాలి. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 27 నుంచి చదవండి అమ్మా. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ. అబ్బా చప్పట్లు కొట్టి గట్టిగా, వా ఏం వండర్ఫుల్ అండి. ఏంటి దయ కొరకు చూస్తున్నాయంట. అమ్మా నా వైపు చూడండి, నా వైపు చూడండి రా తల్లి. ఏమి దయ కొరకు చూస్తున్నాయి నాన్న? సముద్రంలో ఉన్న చిన్న చిన్న చేపలు మొదలుకొని పెద్ద పెద్ద చేపల వరకు కూడా అవి దేవుని దయ కొరకు చూస్తున్నాయంట. మాకు ఆహారం పెడతాడు దేవుడని. ఈ ఓపిక మనకుందా? ఈ మనసు అసలు మనకు అన్నం తిన్నప్పుడు, ఈ కూర తిన్నప్పుడు, లేకపోతే ఈ ఫుడ్ తిన్నప్పుడు, అయ్యా ఇది నువ్వు నాకు ఇచ్చావు కదా, నీకు కృతజ్ఞతలని చెప్పిన వాళ్ళు ఎంతమంది అండి? చెప్పిన వాళ్ళు ఎంతమంది? తర్వాత చదివినా, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. చాలానా? ఏమి గుప్పెట్లు విప్పగా? దేవుడు గుప్పెట్లు విప్పగా అన్నా అంటే, అరే లక్కీ, యేసయ్యే గుప్పిడి ఎంత పెద్దదో చూడండి. ఏమ్మా ఉన్నావా? ఆయన గుప్పిటి ఎంత పెద్దదో చూడండి. నువ్వు పెడతావు చూసావా, అన్నం తినమని, పాస్టర్ గారు అన్నం తినండి అని ఇలా పెద్ద హస్తాన్ని పెట్టి వేసేస్తావు అన్నా. దేవుడు గుప్పిడి ఎంత పెద్దదంటావు? ఏమ్మా, ఆయన గుప్పిడి విప్పగా ఎలాంటి జీవరాశులు కూడా ఎదురు చూస్తున్నాయి తెలుసారా? మన కంటికి కనబడలేనంత చిన్న పురుగు కూడా చూస్తుంది. ఈ దేని కొరకు చూస్తున్నాయంట? ఆయన దయ కొరకు చూస్తున్నాయంట. అసలు దేవుడు ప్రేమ ఎంత పొందుకుంటున్నాయంటే అవి వాటి గ్రహింపు ఉందన్నా. దేవుని యొక్క విలువ, దేవుని యొక్క ప్రేమ ఆ జీవరాశులకి ఆ ఘనత తెలుస్తున్నాయి. మనకు అన్ని దొరికేతనేగా అన్నా. అసలు ఇంకా మనం ఎంత ఉండాలండి? ఎప్పుడైనా మన ఇంటికాడ ఉన్న గేదె తినే గడ్డి ఎప్పుడైనా తిన్నారా మీరు? ఒక 2 రోజులు కాదు, ఒక పూట తినండి అన్నా. గేదె తినే గడ్డి, దేవుడు వాటికి ఎలాంటి ఆహారం ఇచ్చాడు? గడ్డి ఇచ్చాడు. ఆ గడ్డి పైన ఉండే గింజలు ఎవరికి? ఆ గడ్డి పైన ఉన్న గింజలు ఎవరికి? దాని పేరేంటి? ధాన్యం. అంతేనా? ఆ ధాన్యం మనం తింటున్నాం. దాని కిందనున్న గడ్డినేమో పశువులకి ఇచ్చాడు. ధాన్యములో నుంచి ఉడకబెట్టిన గింజనేమో గేదెలకి వేస్తాం. ఉడకబెట్టుకుని అన్నం మాత్రం మంచి కూర కలుపుకుని తింటాం. ఏనా? బియ్యములో నుంచి వచ్చిన తవుడును గింజలో కలిపి దానికి బూస్ట్గా ఇస్తాం. బూస్టప్ సీక్రెట్ ఎనర్జీ కదా. గేదెకి ఏం చేస్తాం? గింజలో తవుడు కలిపి, చక్కగా తవుడు కలిపి ఇస్తాం. అందులో ఒక గ్లాస్ తాగండి మీరు, ఆ తవుడు కలుపుకుని. ఈ కాలానికి ఉన్న ఈ పిల్లలైతే వాట్ ఈస్ దిస్, మాకేం వెళ్తాయి నోట్లోకి?
పిజ్జాలు, బర్గర్లు, చికెన్లు, చికెన్ లాలీపాపులు, చికెన్ 65, చికెన్ లెగ్ పీస్, మిల్క్ షేక్. అన్న గేదెకేమో తవుడుతో కూడిన మిల్క్ షేక్ ఇస్తాను, గెంజి కలిపి. మరి గేదెలో నుంచి వచ్చిన పాలతో కూడి మనం ఏ రకమైన పాలు తాగుతున్నాం చూడండి. ఎక్కువ దేనికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు? మనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. పాపం అవేమో ఆయన గుప్పుడు ఎప్పుడు ఇప్పుతాడా, మేము కళ్ళెట్టుకుని చూస్తున్నాయి ప్రతిరోజు. అమ్మ, మీ ఇంటి దగ్గర చెట్టు దగ్గర ఉన్న పక్షులు చూసావా? తెల్లవారు గట్ల 4 గంటలు లేచి సౌండ్ చేస్తా ఉంటే ఏంటిది? ఆ సౌండ్ ఏంటి? ఆ భాష ఏంటి? మీకు అర్థమైందా? ఆ భాష ఏంటి మీకు అర్థమైందా? దేవా, ఈ ఉదయకాలం మేము బ్రతుకున్నాం, నీవే మా దేవుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన, మాకు ఆహారం ఇవ్వండి అయ్యా అని వేడుకుంటున్నాయి. అవి వాటి లాంగ్వేజ్లో ప్రభుని స్తుతిస్తున్నాయి. ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి కొండ, ప్రతి పర్వతాలు, ప్రతి లోయలు, పల్లాలు, సమస్తము సృష్టిలో ఉన్నవన్నీ వాటి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి ఉదయకాలం. నువ్వెన్నింటికి లెగిస్తున్నావు? అవి 4 లెగిస్తే నువ్వెన్నింటికి లెగుతున్నావు? 10 దగ్గర కళ్ళు తెరవు కొంతమందికి. మరి రాత్రి ఏం తినేసి పడుకుంటారో అర్థం కాదు. 10 అయినా కూడా కళ్ళు తెరవబడవండి. పాపం మీరు లేవకపోయినా లేపేవాళ్ళం మేమున్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఎక్కడ లేపుతాడా అని రాత్రి పూట సిచ్చాపులు పెట్టుకునే దొంగలు కూడా ఉన్నారు కొంతమంది. ఉన్నారా లేరా? ఉన్నారా లేదా? అది కొంతమంది సైలెంట్ లో పెట్టేసుకునే వాళ్ళు ఉన్నారు. అరే ఉదయకాలం ప్రార్థన చేయండి అని సేవకుడు ఫోన్ చేస్తే వెంటనే సైలెంట్ లో పెట్టేసుకుని, అన్నా మరి పొద్దునే మరి ఛార్జింగ్, మరి స్విచ్ ఆఫ్, మరి సైలెంట్ లో పడిపోయినట్టుంది. ఎన్ని అల్లుతున్నారంటే ఆస్కర్ అవార్డులు ఇవ్వాలి మీకు. ఒక బ్రదర్ని అడిగాను, అయ్యా తెల్లవారు గట్ల మనంతటా మేము లేచి ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, ఒకరోజు చేసుకునే 2వ రోజు చేసుకోలేకపోతున్నాం కాబట్టి మేము పురుకొల్పుతున్నాం నిన్ను లేపి. అబ్బాయి ప్రార్థన చేతిగా లేపుతున్నాం. ఓ నిద్రపోతా, ఆనాడు యోనాను లేపిన వాడనాయకుడు వల్ల మేము లేపుతున్నాం. అయ్యా ఓ నిద్రపోతుందే, నీ దేవుడైన యెహోవాను సేవించి ఆరాధించు అని లేపుతూ ఉంటే వీడంటాడు, రాత్రి మరి కొంచెం డ్యూటీలు ఎక్కువైపోతున్నాయన్న, పొద్దుపూట లెగలేను మరలా సారీ అన్నా అంటాడు. నేను అన్నాను, తమ్ముడా నువ్వు లెగలేకపోతానంటే దేవుడు లెగలవ్వకుండా పూర్తిగా కూడా చేస్తాడన్నాను. అంటే ఏంటన్నా చంపేస్తాడు అంట వాళ్ళు. నిజమే కదండి. నువ్వు లెగలేకపోనా పొద్దుట లేవలేకపోతున్నానన్నా, అదే మాట నేను అన్నాను. నువ్వు లేవలేకపోతే దేవుడు కూడా లేవలేకుండా కూడా చేస్తాడు అయ్యా అన్నాను. అన్నా ఏంటన్నా అంత మాట అన్నా అంటు. నిజమే కదండి. నువ్వు లేవలేకపోతే ఏమి లెగుతావు, లేరా పడుకోరా బాబు తర్వాత లెగుద్ది కానీ అన్నాడు అనుకో, సరిపోద్ది. పడుకుని నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోవట్లేదండి? ఎంత సంఖ్య ఉందో తెలుసా? నిద్రలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? పొద్దునపూట డాడీ కాఫీ తాగిలే, డాడీ లే అని తలుపులు ఆ బాడీని పట్టుకుని ఇలా తడితే కూడా లేవలేని తండ్రులు తల్లుళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? రోజుకొచ్చి కొన్ని 100 మంది ఉన్నారండి అలా నిద్రలో చనిపోయిన వాళ్ళు. అందుకే ఈ రాత్రే నీ ప్రాణము అడిగితే నీవు సంపాదించినవన్నీ ఏమైపోతాయి? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదించిన యావత్తు యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన యేసే నిజ దేవుడు.
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన ప్రియులరా, రాత్రి ప్రాణం అడిగితే ఏమవుతుంది మన ప్రాణం? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏది కూడా మన వల్ల మనది అనేది లేదండి. ఇదంతా సమస్యము దేవునిది. నువ్వు ఏది చెప్పినా నేను ఎవరిని అడిగారనుకో, ఇది ఏం జరిగింది, ఇది ఎలా జరిగిందంటే అంత దేవుని చిత్తమేనయ్యా, అంత దేవుని మహిమార్థంగానే జరిగింది. చెప్పండి, ఎలా చెప్పాలా? మన ఇంటిలో మనిషి చనిపోయిన దేవుని చిత్తము నాయన, దేవుడి చిత్తమే, ఆయన చిత్తమేనయ్యా. అరే ఏంది ఇలా జరిగింది, ఆయన చిత్తమేనయ్యా, ఆయన ఇష్టం నాయన, ఆయన ఇష్టం. దేవుని మహిమకు ఆపోదించడం అంటే యోబును బట్టి మనకు అర్థం అవ్వాలి. యోబు అంటాడు, ఆయనకు మాత్రమే స్తోత్రము కలుగునుగాక అన్నాడా? ఆయనకు మాత్రమే స్తోత్రం కలుగునుగాక. నేను మేలు పొందాల్సిన కాలంలో మేలు పొందాను, కీడు పొందాల్సిన అనుభవం వచ్చినప్పుడు అది దేవుని చిత్తమే కాబట్టి ఆయన ఇష్టం. మనం ఎన్ని బూతులు తిడతామో తెలియదు, ఎన్ని విధాలుగా మాట్లాడతామో తెలియదు. కాబట్టి ప్రియులరా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మహిమను ఎవ్వరికి ఇచ్చేవాళ్ళం కాదు, మనము ఎవ్వరికి ఇచ్చేవాళ్ళం కాదు. మనము ఏ మనుషులకి ఇచ్చేది లేదు, ఎవ్వరికి ఇచ్చేది కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు విలువైన రక్తము చేత కొనబడిన వారు, మనుషులకు మీరు దాసులై ఉండకుడి. అర్థమైందా? వ్యసనాలకు దాసులై ఉండొద్దు, చెడు అలవాట్లకు దాసులై ఉండొద్దు, లోక సంబంధమైన స్నేహాలకు దాసులై ఉండొద్దు. ఎవరికి మీరు దాసులంటే దేవుని దాసులం, యేసయ్య శిష్యులం, యేసయ్య సహోదరులం, యేసయ్య స్నేహితులం, యేసయ్య బిడ్డలం, యేసయ్యకు ప్రియమైన వారు మనం. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా మన నుంచి మహిమ ఘనత ఆయనకు మాత్రమే చెల్లాలి, ఆయనకు మాత్రమే స్తోత్రము కలుగునుగాక, ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక. చెప్పాల గట్టిగా, ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక, ఆయనకు మాత్రమే స్తోత్రం కలుగునుగాక. ఒకసారి లేచి నిలబెడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి. స్వరమెత్తి, yes Lord. ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. చెప్తాం కలిసి, ఆమేన్. ఆరాధనా నీకే, ఆరాధనా. ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు, ఆయన నామం ఘనమైన నామం, ఆయన నామం బలమైనది కాబట్టి ఆరాధనా నీకే, ఆరాధనా. మన్నాను కురిపించినావు, పండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, పండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనెను, యెహోవా ఈరే చూచుకొనెను, సర్వము సమకూర్చెను. కొట్టాలి. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. చెప్తామా మనసారా? ఆరాధనా నీకే, ఆరాధనా
ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. గట్టిగా, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచెను, యెహోవా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీ, ఆరాధన. స్వరమెత్తలందరూ కూడా యేసయ్యకు మాత్రమే ఆ మహిమ చెల్లుడు గాక. ఏ మనుషుడు గణపరచకూడదు, ఏ విషయంలో ఘనత ఉండకూడదు, ఎవరికి దేనికి మహిమను చెల్లించకూడదు. ఆయనకు మాత్రమే మహిమ చెల్లుడు గాక, ఆయనకు మాత్రమే ఘనత కలుగును గాక, ఆయనకు మాత్రమే కీర్తి కలుగును గాక. మన జీవితంలో ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయనకు మాత్రమే స్తోత్రము కలుగును గాక. ఆరాధనా నీకే, ఆరాధన. నోరు విప్పాలి, నోరు విప్పాలి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన నీకే స్తుతి ఆరాధన. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు అయ్యా, ప్రియ యేసు